శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. ఓం 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 శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 Truth only exists. సత్యం మాత్రమే ఉంది. యు ఆర్ ఇన్సెపరబుల్ టు ట్రూత్. సత్యానికి వేరుగా భిన్నంగా నువ్వు లేవు, కానీ ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు సత్యంగా ఉన్నావు, కానీ దేహంగా ఉన్నాను అనుకుంటున్నావు. ఈ దేహమే నేను అనే తాదాత్మ్యత ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా మానవ జన్మలే కాదు, పశు జన్మలే కాదు, క్రిమికీటకాల జన్మలు కూడా వచ్చేస్తాయి. సత్యం నువ్వే అయినప్పటికీ కూడా సత్యం వేరు, ఆనందం వేరు కాదు. సత్యమే శివం, సత్యమే చైతన్యం, చైతన్యమే ఆనందం. అందుచేత ఋషులు సచ్చిత్ ఆనందము అన్నారు. సత్యాన్ని అనుభవంలోకి ఎవరికైతే సత్యం అనుభవంలోకి వచ్చిందో వారు ఏం చెప్పారంటే, సత్యము అంటే ఉండటమే. నీ లోపల ఎక్కడి నుంచి అయితే నేను అనేది వస్తుందో, నేను ఈ దేహాన్ని అని అనుకుంటున్నావు కదా, ఇది నా జేబురుమాల, ఇది జేబురుమాల వేరు, నేను వేరు కదా. ఇది నా చొక్కా, చొక్కా వేరు, నేను వేరు కదా. అలాగే ఇది నా దేహం, దేహం వేరు, నేను వేరు. దేహము నేను ఒకటి కాదు. కానీ నీ బరువు ఎంత అంటే ఒక 50 కేజీలు అంటావు. అంటే నీ దేహం బరువు చెప్పావు, నీ బరువు చెప్పలే. అంచేత సమాజంలో తిరిగినప్పుడు ఈ దేహము నువ్వే అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పేస్తాం. చిన్నపిల్లలకి నీ ముక్కు చూపించు, నీ చెవి చూపించు, మనమే నూరిపోస్తాం. చిన్నపిల్లలకి దేహం నేనన్నది ఉండదు. మనం నేర్పి పెట్టుకున్నది అది. దేహం నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంక దుఃఖం రావడం మొదలవుతుంది. సర్వానర్థాలు కూడా దాంట్లోంచి వస్తున్నాయి. నువ్వు పురుషుడు అయితే స్త్రీ మీద ఆకర్షణ వస్తుంది, స్త్రీ అయితే పురుషుడి మీద ఆకర్షణ వస్తుంది. ఎప్పుడు దేహము నేను అని అనుకున్నప్పుడు మాత్రమే. నువ్వుగానే ఉంటే నీ లోపల ఏదైతే
నేనుగా ఉందో ఆ నేను ఉనికిగా ఉంది, ఉండటంగా ఉంది. ఆ ఉండటంగా ఉన్నది నీకు అనుభవం అవుతుందా లేదా? నీ లోపల ఏదైతే ఉనికి ఉందో, ఒక నిజం ఉంది కదా, ఇన్ని రకాల నిజాలు లేవు, ఒకటే ఒకటి నిజం. అది నీ లోపలే ఉంది. ఎలా ఉంది? ఉనికిగా ఉంది, అంటే ఉండటంగా ఉంది. నేను ఉన్నాను అంటే ఉన్నానుగా ఉంది. శ్రీ భగవాన్ రమణ మహర్షి గారిని ఏమన్నారంటే, వాట్ ఈజ్ గాడ్ అన్నారు ఒకరు. ఆయన ఏమన్నారు, ప్రశ్న నీ సమాధానంలో ఉంది కదా, నన్ను అడుగుతున్నావు ఏంటన్నారు. అదే అండి భగవాన్, నాకు తెలియక అడుగుతున్నాను అని అడిగితే, నీ సమాధానం కూడా అదే. వాట్ ఈజ్ గాడ్? ఈజ్ అంటే ఉండటం. నీ లోపల ఏదైతే ఉందో అది గాడ్. మరి నీ దేహం అనుకుంటున్నావు కదా, దేహం నువ్వు కాదా? మరి నీకు కళ వచ్చింది, కళ్ళలో చిరతపల్లి తొడుగుకుంటూ వస్తుంది, పరిగెత్తేస్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఏదైనా అడ్డంగా ఉంటే దూకేస్తున్నావు, నీకంటే పెద్ద గోడ ఉన్నా కానీ దూకేస్తున్నావు, అది కూడా దూక్కుంటూ వచ్చేస్తుంది. పరిగెత్తి 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 ఒక పెద్ద గోడ దూకి డామ్మని పడ్డావు. ఎక్కడ పడ్డా? మంచం మీద కింద పడ్డావు. కళ కదా ఇది. లేదు చూసేసరికి గుండె దడదడ దడదడ కొట్టుకుంటుందా లేదా? పరిగెత్తింది కళలో కనిపించిన దేహమా, ఈ మంచం మీద పడుకున్న దేహమా? ఏది పరిగెత్తింది? కళ్ళలో కనిపించిన దేహం పరిగెత్తింది. కానీ మరి బీపీ దీనికి ఎందుకు వచ్చింది? కళలో కనిపించిన ఆ దేహాన్ని సృష్టించింది ఎవరమ్మా? మన సొంత మనసేనా? మరి కళలో కనిపించిన దేహాన్ని సృష్టించింది మన సొంత మనసు అయినప్పుడు, ఈ ఇలలో సృష్టించిన ఈ దేహాన్ని సృష్టించింది మన సొంత మనసు కాదా? శాస్త్రీయంగా ఆలోచిస్తే, సైంటిఫిక్గా ఆలోచిస్తే అది కరెక్ట్. అది కళలో మనకు దేహం ఉంది, ఆ దేహం పరిగెత్తుంది. తెర మంచం మీద పడ్డాం, అదంతా ఉత్తులే అని చెప్పి కొంతసేపటికి పావుగంటకే గుండె దడ తగ్గింది. ఏదో పీడకాలు వచ్చిందని చెప్పి మన్నీళ్ళు తాగేసావు, కొంతసేపటికి తగ్గిపోయింది. ఎంచేత తగ్గింది? ఆ పులి అక్కడ లేదు కాబట్టి తగ్గింది. నీకు మంచినీళ్ళు తాగినా పులి ఉంటే తగ్గదు, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతా. లేని పులి నీకు చెమటలు తెప్పించింది, లేని పులి నీకు గుండె దడ పెంచింది, లేని పులి నీకు బీపీ పెంచింది, లేని పులి నీకు భయాన్ని కలిగించింది. ఈ లోకంలో కనిపించేది పుల్లు, మానవులు, ఇదంతా కూడా నీకు ఏదైనా భయం వస్తుందంటే నీకు అది ఉండటం వల్ల భయం రావట్లా. నీకు ఏదైనా దుఃఖం వస్తుందంటే ఎవరి వల్ల నీకు దుఃఖం రావట్లా. ఇదంతా నీ మనస్సు యొక్క కల్పన. మరి అదేం పోయే కాలం దానికి? అందమైన కళ్ళ కానొచ్చు కదా, ఇదేం పోయే కాలం దానికి? అంటే భగవాన్ ఏమంటారేమో, అసలు మనసు అనేది ఉన్నదా లేదా అది చూడు. ఎవరి మనసు? నా మనసు అంటాం. నేను ఎవరు? ఒక నెలల పాటు క్రమం తప్పకుండా
అగరపళ్ళు వెలిగించి ధూపదీప నైవేద్యాలతోటి అభిషేకాలు చేసి ఈశ్వరారాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కనీసం ఒకే 5 నిమిషాలు నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది. ఈ కళ్ళు బయటికి చూడవచ్చు, కానీ నీ దృష్టి మాత్రం నీ హృదయం మీద ఉంచితే నేను 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 అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది కనిపెట్టుకోగలిగితే 5 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ ఫలితం వచ్చేస్తుంది. అది కుదరని వాళ్ళు భక్తి మార్గంలో నడవచ్చు. ఈ నేను ఎవరు అనేది కనిపెట్టుకోవడం ఏం మార్గం? అది జ్ఞాన మార్గం. అదేం మార్గం? అది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గానికి పవిత్రత ఎక్కువగా అవసరం. ఎంచేత నువ్వు నేను ఎవరని చూద్దాం అనుకుంటే అదేం దొరకదు. అది సరే నేను ఎవరో నాకు తెలియట్లేదు కదా అని చెప్పి ఏదో పని చేస్తున్నావు అనుకో, పాయసం తింటున్నావు అనుకో, మీరు పంపించారు కదా పాయసం తింటున్నాను, బాగుంది 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 అంటది వెనకాల నుంచి వచ్చి. ఈ వెనకాల కాదు, లోపల వెనకాల నుంచి వచ్చి బాగుంది 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 అంట. జీడిపప్పులు కూడా ఉన్నాయి అనిపించింది. ఈ లోపు ఒకవేళ పంట కింద రాయబడింది అనుకోండి, దాంట్లో ఏమి లేదులేండి, మీరేం బాధపడకండి. పంట కింద ఏమైనా పడింది అనుకోండి, అమ్మో అనిపిస్తుంది కదా. ఈ లోపు మనల్ని ఏమైనా తిట్టిన వాళ్ళు జ్ఞాపకం వచ్చారనుకోండి, వాళ్ళు జిమ్మడిపోను అని చెప్పి అనిపిస్తుంది. ఈ లోపల ఉండి ఒకటి చెబుతుంది, లోపల ఉండి. అది లోపల లేకపోతే ఇవన్నీ చెబుతుందా? అంటే ఈ మనసు అనేది ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకుందాం అనుకుంటే అది పరారైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటుంది కదా. దాక్కుంటుందంటారా? దాన్ని కనిపెడదాం, నేను ఎవరు అనేది కనిపెడదాం అనుకుంటే మనసు ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలం ఏంటి అని కనిపెడదాం అనుకుంటే అది దొరకదు, పారిపోతుంది. పోనీ లేదేమోలే అని చెప్పి మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటే ఎక్కడ చేస్తే అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇది మంచిది కాదు, దీన్ని వదిలే అంటుంది. ఏ పని చేస్తే ఆ పనికి వంకలెడుతుంది. ఇతరులు చేసిన దానికి దేనికైనా సరే వంకలెట్టేస్తుంది. మనం ధర్మ మార్గంలోనే నడిచి సంపాదించుకోవాలి, ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకోవాలి. అధర్మ మార్గంలో మనం వెళ్ళకూడదు, వెళ్తే సత్సంగానికి దూరం అవుతాం. అదేంటంటే మా ఆయన గారు ఏమన్నా అధర్మంగా సంపాదించి నాకు సంబంధం ఏంటి అనుకోకూడదు. వీలైనంత వరకు చెప్పాలి. మండోదరు కూడా రావణాసుడు జీవితాంతం చెప్పింది, ఆయన వినలేదు. వినకపోతే ఈవిడికేం పాపం రాల. ఎంచేదంటే అధర్మ మార్గం ద్వారా సంపాదించిన సొమ్ము అది మనం తింటే మనకి ధర్మాత్ములు అధర్మంగా కనపడతారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా కనపడతారు ఆ తిండి తినటం వల్ల. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పోనీ మేము పుట్టిన నుంచి ఏమైనా తెచ్చుకున్నదంటే పోనీ అది తినండి, పోనీ లేదా ఆయన డబ్బులు ఆయనకి ఎక్కడో ఆటలో పెట్టిలో పెట్టేసేయండి, ఇచ్చేసిండి తర్వాత. అంటే ధర్మంగా నడవటం వల్ల మనం సత్సంగానికి లాక్కొస్తాడు ఈశ్వరుడు. అధర్మంగా నడుస్తున్నాం అనుకోండి, రకరకాల కార్యక్రమాలని అవని ఇవని వాటిలో తిరుగుతాం. అంటే తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి, ఈ 3 రకాల భక్తుల్లో ఈ సత్సంగం అనేది సత్వగుణ భక్తి. రజోగుణ భక్తి అంటే ఏంటి? గుళ్ళోకి వెళ్తారు, చక్కగా అభిషేకాలు చేస్తారు, యజ్ఞాలు యాగాలు లోక కళ్యాణం కోసం కూడా చేస్తారు, పీటల మీద కూర్చుంటారు, ఇదంతా రజోగుణ భక్తి. ఇంకా తమోగుణ భక్తి అంటే ఏంటి? శుభ్రంగా తాగేస్తారా, తాగేసి గణపతి బప్ప మోర్య జై జయ గణేష్ అంటారు. అది కూడా భక్తే, తప్పేం కాదు. తాగటం తప్పు కాదండి, తాగటం తప్పే. కానీ అంటే అట్టడుగు స్థాయి ఉన్నవాడికి కూడా భక్తిని ఇచ్చింది మన మతం. నువ్వేదో రకంగా స్మరించుకో. తాగినా కానీ వాడు పొద్దున సాయంత్రం దాకా స్మరిస్తున్నాడా లేదా?
ఆ తాగుడు కాస్త పోయే పొద్దు వాడు అది కూడా స్మరించడు. ఇప్పుడు ఆ తప్పు అనుకుంటే ఒక ₹1,00,00,000 కాంట్రాక్ట్ వస్తే ఓ 10,000 నీ హుండీలు వేస్తాను అనుకుంటారు కదా కదా, అది కూడా తప్పే కదా. ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్కి నిజానికి వేసే రోడ్డు ఎంత ఉంటుంది? 10 లక్షల ఇల్లు కూడా ఉండదు. అది అందరూ తినగా ఆడు మిగిల్చుకోగా వెంకన్న బాబుకి అంటే ఎక్కడైనా పాపం వచ్చేస్తుందేమో, మనం రేపు పొద్దున్న ఎక్కడ పాపం పట్టుకుంటుందని చెప్పి భక్తులు కొంతమంది వేస్తారు అలాగా. మరి అది కూడా తప్పే కదా. అంచేత భక్తుల్లో ఎవరిని మనం తప్పు ఎంచకూడదు. అది తప్పు ఒకరిలో మనం ఎంచుతున్నాము అంటే అది మనలో ఉంటేనే ఎంచుతాం. మనలో తప్పు లేనప్పుడు అది లోకంలో ఎక్కడ మనకు కనపడదో, కనిపించినా దాన్ని పట్టించుకోవాలని మన మనసుకు అనిపించదు. కనిపిస్తుంది, కనిపించినా కానీ మనం పట్టించుకుందాం అని అనిపించదు. పట్టించుకుందాం అని అనిపిస్తే మన లోపల కూడా పెంచి పోషించుకుంటున్న వస్తున్న పాపం ఉందన్నమాట. మన లోపల పాపం ఉంటేనే బయట ఉన్న పాపాన్ని ఆకర్షించుకుంటారు. నిజానికి ఇది బయట లేదు. కళలో ఎలాగైతే సృష్టించుకుందో, ఒక పులిని, ఒక పరుగుని, ఒక అరణ్యాన్ని ఎలా సృష్టించుకుందో అలాగే ఇళ్ళలో కూడా సృష్టించుకుంటుంది. ఈ లోకం అందరికీ ఒకే రకంగా కనిపించదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. మనలో ఏది ఉంటే అది లోకంలో కనిపిస్తుంది. మనలో చెడ్డ ఉంటే లోకంలో చెడ్డ కనిపిస్తుంది. మనలో మంచి ఉంటే లోకంలో మంచి కనపడుతుంది. మనిషి తలుపు కళ, ఈశ్వరుడు తలుపు ఇలా. మనిషి తలుపు, నీకు కళ వచ్చింది కదా, అది మనసు యొక్క తలుపు. మనసు తలుచుకుంది అది. ఇది ఈశ్వరుడు తలుచుకుంటున్నాడు. ఇది ఈశ్వర సంకల్పం ఈ సృష్టి. మరి మనిషి కంటే చెడ్డోడా ఈశ్వరుడు? ఈశ్వరుడు దేవుడే కదా, దయామయుడే కదా. వాడి యొక్క సంకల్పం ఈ సృష్టి. పగలిస్తాడు, రాత్రి ఇస్తాడు, మంచి ఇస్తాడు, చెడ్డ ఇస్తాడు, పాడి పంట ఇస్తాడు, అలాగే దారిద్ర్యం కూడా ఇస్తాడు, తుఫాన్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మనకు అనిపిస్తుంది వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ పొలం తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయింది ఏంటి, వాళ్ళ వ్యాపారం తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయింది అనుకుంటారు. 200 జన్మల క్రితం వాడు ఏదో చేసిన పాపం ఉందనుకోండి, అది ఇప్పుడు ఇవ్వచ్చు, ఇప్పుడు మంచోడు అయి ఉండొచ్చు. ఈశ్వరుడు మనం చేసిన పాపానికి కానీ పుణ్యానికి కానీ ఫలితాన్ని ఇప్పటికిప్పుడు ఇవ్వాలనేవి లేదు. వాడు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఫలితం ఇచ్చే శక్తి ఆయన చేతుల్లో ఉంది. ఆ టైం ఆయన పెట్టుకుంటాడు. మనలాంటి వాళ్ళు ఏమన్నా కొద్దో గొప్ప భక్తి ఉన్నవాళ్ళు, మనకేమన్నా ఎక్కువ ఉందా భక్తి? లేదు. ఊరికనే గోరంత కూడా లేదు మనకి. గోరు తీసేసి అవతల పడేస్తే ఎంత ఉంటుందో అంత కూడా లేదు మనకు భక్తి. ఆ ఉన్న భక్తిని చెడగొడతాకే మాయ చేత ఆడేస్తాడు బుర్ర. వాళ్ళు చాలా మంచివాడు, ఆడ వ్యాపారం పోయింది. ఈశ్వరుడు ఎలా చేసాడంటే, మంచోళ్ళకి కష్టాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఈశ్వరుడు అనేవాడు ఉంటాయి అంటే ఈశ్వరుడు లేడు అని మాయ మనల్ని ఆడించడానికి అవకాశం ఇస్తాడు. ఈశ్వరుడు మనం చెడిపోవడానికి అవకాశం ఇస్తాడు. నిజమైన మంచివాళ్ళు ఎవరో అవకాశం ఇచ్చినప్పుడు కూడా చెడిపోకుండా ఉంటే వాడు నిజమైన మంచివాడు. ఈ అబ్బాయికి 2 అబ్బాయిలు అనుకోండి, పెద్దవాడికి 100, చిన్నవాడికి 100 ఇచ్చారు, తీర్థానికి పంపించారు. పెద్దవాడు వెళ్ళి గుండాట్లో పెట్టేసాడు అనుకోండి, చిన్నవాడు వెళ్ళి తన కొంత కొనుక్కొని కొంత అన్నకే, కొంత నాన్నకే, కొంత అమ్మకే తెచ్చాడు అనుకోండి. రేపు పొద్దున డబ్బులు ఎవరికి ఇద్దాం అనిపిస్తుంది మీకు? పెద్దోడిగా చిన్నోడిగా? అంతే కదా. అలాగే ఈశ్వరుడు కూడా మన మనసు ఎటువంటిది, మనకు డబ్బులు ఇస్తే పాడు చేస్తామా, లేకపోతే దాన్ని బాగు చేస్తామా? అలాగే ఇవ్వాలన్నా కానీ మనకు ఆ పుణ్యం ఉందా లేదా, పూర్వజన్మల్లో ఎవరికైనా పెట్టుకున్నావా లేదా? ఒక గుండుగుడు పాలుతో అభిషేకం చేసేసాను ఇక్కడ గుండుగుడుగుల్లో, వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుందా, పుణ్యం వస్తుందా? ఆ గుండుగుడి పాలు దానం చేశారనుకోండి, ఎక్కడైనా సందర్భం జరిగితే వీళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుందా చెప్పండి?
దానం చేసిన వాళ్ళకి ఎక్కువ ఫలితం వస్తుంది. గుండుగుడికి పాలు శివుడు లింగం మీద వేసినా కానీ దాని పుణ్యం వస్తుంది, కానీ ఇది ఎక్కువ వస్తుంది. ఎంచేత సాటి జీవిలో నువ్వు ఈశ్వరుని చూడలేనప్పుడు నీది రాతి మనసు కాబట్టి రాయిలో ఉన్న శివుడికి మాత్రం మొక్కుతున్నావు నువ్వు. ఈ మనసు ఇంకా రాతి మనసుగా ఉంది. రాతి మనసులుగా ఉన్న వాళ్ళకే రాతి మీద అభిషేకాలు నచ్చుతాయి. కనీసం అయ్యన్నా చెయ్యండి అని శాస్త్రంలో చెప్పారు. అంతేగాని ఈ సాటివాడికి మానేసి, ఆకలితో ఉన్నవాడికి మానేసి శివలింగానికే పోసేయమని చెప్పి శాస్త్రంలో చెప్పలేదు. పూర్వం ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు బ్యాంకులు ఎన్ని కోట్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని మేడలు ఉన్నాయి, ఎంత పొలం ఉంది, ఇలా కాదండి. పూర్వం ఏంటంటే ఎన్ని తోకలు ఉన్నాయో లెక్కెట్టేవారు. అంటే తోకలు అంటే ఆవులు అన్నమాట. ఆయనకి ఏంటంటే 1000 తోకలు ఉన్నాయనేవారు. అంటే 1000 ఆవులు ఉన్నట్టు లెక్క. ఈ 1000 ఆవులు పాడి ఏం చేసుకుంటాడు ఆయన? అంచేత ఇప్పుడైతే ఆవు దూడ ఊరికనే అలా తాగనిచ్చి ఎండ పీకిచ్చి లాక్కొచ్చేస్తారు, దానికి ఏదో గడ్డెట్టేస్తారు కదా. పూర్వం ఏం చేసేవారంటే ఆవు దూడ పూర్తిగా తాగిన తర్వాత కడుపు నిండి ఇంకా తాగలేదు. అది కడుపు నిండిన వాళ్ళు ఇంకేం తాగుతారు? తాగలేరు కదా. తాగలేక ఇంకా చెంగుని గంతులు వేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మిగిలితే పిదుక్కునేవారు. అది సత్యకాలంలో అండి, ఇది కలికాలం. సత్యకాలం మనుషులు వేరు, కలికాలం మనుషులు వేరు. అంటే ఆవు దూడ తాగగా మిగిలిన పాలను మాత్రమే తీసుకున్న ఇంకా ఎక్కువైపోయాయి. వాళ్ళకే తెలుసులేండి, మన పూర్వీకులు పాల కావాల గట్ట నేర్పిన వాళ్ళు వాళ్ళే మనకి. అవన్నీ చేసుకోగా ఇంకా మజ్జిగలు చేసుకోగా పెరుగులు చేసుకోగా మిగిలిపోతున్నాయి కదా. ఆ మిగిలిన పాలను పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసేవారు. పాలాభిషేకం. అభిషేకం చేస్తుంది, మళ్ళీ తిరిగి మట్టిలోకి వెళ్ళిపోద్ది కదా. కొంత ప్రసాదంగా తీసుకుంటారు, తర్వాత మట్టిలోకి వెళ్ళిపోద్ది. అంటే మిగిలిన పాలను అభిషేకం చేసేవారు. కానీ ఆకలితో అలమటించేవాడికి పెట్టడం మానేసి అభిషేకం చేయమని ఎవరో చెప్పలే. మన ధర్మంలో లేనే లేదు అది. ముందు జీవుడి రూపంలో ఉన్నవాడికి పెట్టు. సాటి వాళ్ళకి మనం అసలు పెట్టాలంటే అంత పవిత్రత కూడా ఉందా మనకి? సాటి జీవి పట్ల మనకి ఒక ఇది ఉందా? మనకేమైనా కలిసి వస్తుంది అనుకోండి పెడతాం, లేకపోతే లేదు. పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి, ఆకలితో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టడం అనేది మన దగ్గర అసలు ఉందా? లేదు. మనం 24/7 తినేస్తూ ఉంటే, అంటే వారానికి 7 రోజులు, ప్రతిరోజు 24 గంటలు కదా, 24 గంటలు తింటూ ఉంటే ఆకలి విలువ తెలియదు. కాబట్టి పెద్దలు వారానికి ఒక పూట రోజు కాదు, ఒక పూట అయినా తింటాం మానే. అప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది నీకు ఆకలి విలువ తెలిసినప్పుడు ఆకలితో నకనకలాడే మొక్కలు ఏంటో నీకు అప్పుడు చూపిస్తాడు ఈశ్వరుడు. అప్పుడు దాకా చూపించాడు. ఉపవాసం పేరు మీద మనం చేస్తాం కదండి. మనం ఆకలి విలువ మనకు తెలియాలి. అంటే భగవాన్ రమణ మహర్షి లాంటి వారు చేయకపోవచ్చు. వారు నిత్యోపవాసకులు. అంటే ఎంత అవసరమో అంతే తినేవారు. మనం ఖచ్చితంగా ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ తింటాం. ఆదివారం నాడు ఎక్కువ తింటాం, సోమవారం నాడు తక్కువ తింటాం. ఎంచేత ఆదివారం నాడు సంత, మంగళవారం కూడా తక్కువ, బుధవారం నాడు ఎక్కువ తినేస్తాం. అంటే మనం దేహానికి తింటం లేదు, మనసుకు తింటున్నాం. మనసుకు తింటే వికారాలు పెరుగుతాయి, దేహానికి తింటే బలం వస్తుంది. ఎంతవరకు తింటే మనకు చెప్పేస్తుంది బాడీ ఇంత చాలు అని. కానీ బాడీ చెప్పినట్టు వినకుండా మనం ఏం చేస్తాం? నాలుగు చెప్పినట్టు వింటాం. అంటే మనసు చెప్పినట్టు వింటాం. నాలుగుకి మనసుతో లింక్ ఉంది. నాలుగుకి డైరెక్ట్గా మనసుతో లింక్ పెట్టాడు ఈశ్వరుడు. అంటే రుచి బాగుంటే ఇంకొంచెం తింటాం, రుచి బాగోకపోతే ఆ తినే దాంట్లో సగమే తింటాం. అంతే కదండి.
పెద్దలు ఏమన్నారు, నువ్వు బ్రతకటం కోసం తిను, నువ్వు బ్రతకటం కోసం తిను, పని చేసుకోవటం కోసం తిను అని చెప్పారు. కానీ మనసు కోసం తిని నచ్చింది బాగా ఎక్కువ తినే అని చెప్పలేదు కదా. ఎక్కువ తింటే అది మళ్ళీ చెడ్డ చేస్తుంది కదా. అంటే ఇష్టాలు అయిష్టాలు మనం ఒక భోజనం దగ్గరే తిండి దగ్గరే వదలకపోతే సమశత్రౌచ మిత్రేచ తథా మానవమానయో తుల్య నిందా స్తుతి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఒక భోజనం దగ్గరే ఇష్టం అయిష్టం మనం వదిలిపెట్టలేకపోతున్నాం కదా. శత్రువుల పట్ల మిత్రుల పట్ల సమానంగా ఉండి అర్జున అంటే ఆయన ఉంటాడు, మనం ఉండలేం. ఎంచేత ఉండలేం మనం? అది తిండి దగ్గరే కట్టుకోలేకపోతున్నాం. మనం తిండి దగ్గర మనం కట్టేయగలిగితే అవన్నీ వచ్చేస్తాయి. ఏమేమి వస్తాయి? మనకి ఎవరో శత్రువులు ఉండకపోవచ్చు, కానీ ఈశ్వరుడు పెడతాడు. మనకి ఎవరినో ఒకరు శత్రువులు పెడతాడు. ఆ శత్రువుల చేత తిట్టిస్తాడు మనల్ని. మనం ఎంత మంచి పని చేసినా కానీ దాంట్లో కూడా ఏదో లోపం ఉందని చెప్పి అందరికీ టాన్ చేస్తాడు. ఈ పని వాడు చేయట్లా, వాడిని ఉపయోగించుకుని ఈశ్వరుడు చేస్తున్నాడు. అది మనకు తెలియక, అంటే ఈశ్వరుడే అంటే ఒక మంచి పని చేసినప్పుడు నీ మనసు ఉబ్బిపోతూ ఉంటుంది. నేను ఇంత గొప్పదాన్ని, ఎక్కడ దాకా అక్కల్లా కూర ఆ రోజు బాగా కుదిరింది అనుకోండి, అనుకోకుండా చాలా బాగుందన్నారు అనుకోండి. ఇంట్లో వాళ్ళందరూ భర్త బాగుందన్నట్టు, కొడుకులు బాగుందన్నారు, కూతురు బాగుందన్నారు. ఇంకా ఆ రోజు మనం ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది. మనసు ఇలా అయిపోద్ది. మనిషి ఎంత ఉంటే మనసు ఎంత అయిపోద్ది, ఉబ్బిపోద్ది. ఆ ఉబ్బేది ఊరుకోదు. ఎప్పుడైనా కొంచెం ఉప్పు ఎక్కువైపోయిందంటే, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాను, ఒక్క పూట ఒక్క రవ్వ ఎక్కువైతే చెప్పేయాలా పైకి, నోరు మూసి తినొచ్చు కదా అంటుంది. ఎందుకని ఒక్క రవ్వ ఎక్కువైతే చెప్పేయాలా అందరికనే? వీళ్ళు కూడా బాగుందన్నప్పుడు శుభ్రంగా తినేస్తారు, కానీ ఉప్పు ఎక్కువైపోయినప్పుడు అందరినీ కాకేసుకొని చెబుతారు. అప్పుడే సిద్ధం అవుతారు. తొట్టిన కూరలో ఉప్పు, ఇది మీ కూర పట్టరా, వాళ్ళ కూర పంపించేలాగా అంటూ ఉంటారు. అది చప్పగా ఉన్నా కానీ రుచిగానే ఉంటుంది. పొరిగింటి కూర కదా, అది పుల్లగా ఉన్నా కానీ రుచిగానే ఉంటుంది. అంటే మనసు చేసే మాయలు ఇవన్నీ. ఇంతకీ మనసు ఉందా లేదా లోపల? మరి ఎక్కడుంది అని చెప్పి కళ్ళు మూసుకుని లోపల చూసుకుంటే దొరుకుతుందా? దొరుకుతులేదు. దానికి ఏంటంటే భగవద్గీతలో వాసుదేవ స్వామి ఒకటి చెప్పారు. ఏంటి? నువ్వు భక్తి మార్గంలో ఉండి నన్ను స్మరించుకో. ఆయన ఎవరో? సత్యమే. భగవద్గీత చెప్పింది ఎవరో? సత్యమే చెప్పింది. నల్లనివాడు ఒక మనిషి చెప్పింది కాదు. ఏదైతే ఉనికి ఉందో ఆ ఉనికి చెప్పింది. ఉనికికి లేకపోవడం ఉంటుందా? ఎప్పుడూ ఉండేదే ఉనికి. మన దేహాలు ఉంటాయి, పోతాయి, కానీ ఉనికి మాత్రం పోతాం. అందుచేత ఎవరైతే ఆ ఉనికిని పట్టుకోగలిగారో వాళ్ళు ఇంక పోరు. మన లోపల ఉనికి ఉంది కదా, ఆ ఉనికిగా ఉండగలిగిన వాళ్ళు ఇంక వాళ్ళు పోరు. ఏం చెప్పారంటే, అయితే జ్ఞాన మార్గం అయితే నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది అదన్నా చూసుకో, లేదా ఒక పరమ పవిత్రమైన నామాన్ని పట్టుకో, అంటే మంత్రాన్నే పట్టుకో. మంత్ర అంటే ఇప్పుడు మెలకువగా ఉన్నావు కదా, జాగ్రత్త అవస్థ ఇది, అది ఒకటో అవస్థ. రెండోది ఏంటి? స్వప్నావస్థ వస్తుంది, కళ్ళకంటావు కదా అది. మూడోది ఏంటి? గాఢ నిద్ర. త్ర అంటే ఈ మూడు అవస్థలు. మన్ అంటే మనసు. ఈ మనసు ఈ మూడు అవస్థల్లోనూ ఉంటుంది. ఈ మూడు అవస్థల్లోనూ కూడా దాన్ని ఒక క్రమశిక్షణలోకి పెట్టి, అంటే బాగా బలిసిపోయిన ఏనుగుని, మదపటి ఏనుగుని బంధించటం సులువేమో కానీ మనసుని బంధించడం కష్టం. అది
ఏ ఏ మార్గాల్లో వెళ్తుంది? ఇది జాగ్రత్త అవస్థ, ఇలా 2 కళ, స్వప్నావస్థ, 3 నిద్ర, గాఢ నిద్ర, సుషుప్తి. ఈ 3 అవస్థల్లోనూ కూడా మనసు ఉంది. ఏదో ఒక అవస్థలో నిలబడదాం అనుకుంటే నిలబెట్టలే. 3 అవస్థల్లోనూ నిలబెట్టాలంటే మనసుని, 3 అవస్థల్లోనూ కూడా మనసుని నిరోధించేది, బంధించగలిగేది ఒక పరమ పవిత్రమైన మంత్రం. మంత్రం అంటేనే అర్థం అది. రామ 2 అక్షరాలే, శ్రద్ధగా చేస్తే నిలబెట్టేస్తుంది, మనసుని నిలబెట్టేస్తుంది. అలాగే శివ, అది కూడా 2 అక్షరాలే, అది కూడా నిలబెట్టేస్తుంది. అంటే నిలబెట్టాలి అంటే మనకే ముందు ఆ మంత్రం మీద గౌరవభావం ఉండాలి, పూజ్యభావం ఉండాలి. రాముడు దేవుడు, చాలా గొప్పవాడు. ఈ 2 అక్షరాలు కాదు మనం తరింప చేసేయి అని వాటి మీద అచంచలమైన భక్తి ఉండాలి. ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాపాలన్నిటిని కాల్చేసి ఒక మహా ఋషిని చేసేస్తుంది, ఒక ఆటవికుణ్ణి. మనకి ఎంతో గొప్ప సంస్కారం ఉంది, వాడికి అది కూడా లేదు. వాల్మీకి అది కూడా లేదు. కానీ 2 అక్షరాలు, అది కేవలం ఒక మాటలోని ఒక పదంలోని అక్షరాలు కాదు. అక్షరము అంటే క్షరము లేనిది, నాశనము లేనిది ఏదైతే ఉందో అవే నిజమైన అర్థాల్లో అవి. రామ 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 రండే అటు తిరగేసి అన్నాడంట. మరా 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 తిరగేస్తున్నా, బార్లేస్తున్నా అట్టు అట్టే కదా, అట్టు రుచి మారుతుందా? యాపిల్కాయని ఇలా తిన్నా అలా తిన్నా ఒకటే, తినటం కావాలి. అలాగే మంత్రం చేయటం కావాలి. నువ్వు జాగ్రత్త అవస్థలో పూజ్యభావంతో, ఆర్తితో, గౌరవభావంతో మంత్రం చేయగలిగితే అది స్వప్నావస్థలో కూడా వచ్చేస్తుంది. స్వప్నాలు వచ్చినప్పుడు కూడా నువ్వు మంత్రం చేసేసుకుంటూ ఉంటావు. ఎవరికైనా వచ్చినాయి అలాగా మంత్రం చేస్తున్నాడు స్వప్నాలు, ఎక్కడి నుంచి వస్తాయి? వస్తాయి. మరి ఇంకా సినిమాలు మానలేదు, షికారులు మానలేదు, నేనే ఉన్నా అనుకుంటే ఇంకా ఇల్లు కట్టుకోలేదని ఉంది. వచ్చే గెత్తి అటువంటివి రావాలి. మన మనసు దేని మీద ఎక్కువ వాళ్తుంది? అది వస్తుంది కళ్ళలోకి. ఇంకా విచిత్రం ఏంటంటే పోయే కాలం కాకపోతే ఎవరంటే మనకు అయిష్టమో ఆడితో గొడవ పడుతున్నట్టుగా వస్తాయి కళ్ళు. ఇంకెంతకు మించి దారిద్ర్యం ఏముంది ఇంకా? అంచేత ఇళ్ళలో ఎలాగో చూడక తప్పదు ఆవిడ మొగం, కళ్ళకు కూడా ఆహ్వానించాలి. అంచేత శత్రుత్వం వదిలే అన్నారు. శత్రుత్వం పెంచుకునే కొద్దీ కళ్ళలో కూడా వచ్చేస్తారు వాళ్ళు. అంటే ఇళ్ళలో నువ్వు నామం చేస్తే కళలో కూడా నామం చేసే స్థాయి వచ్చేస్తుంది. ఆ తర్వాత గాఢ నిద్ర, సుషుప్తిలో కూడా నువ్వు నిద్రలోనే ఉంటావు, నీ మనసు మాత్రం నామం చేస్తూనే ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి వారు పడుకుంటే, వారు పడుకున్న చోట మనం వెళ్తే రామ్ 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 వినిపిస్తుంది అంట, ఆ గాలిలో వినిపిస్తుంది. కొంతమంది భక్తులకి వాళ్ళు పడుకున్నప్పుడు మీరు చెవి అలా శరీరం నానించి పెట్టండి, లోపల నుంచి నామం వినిపిస్తుంది. అంత బాగా చేస్తారు. అంటే గాఢ నిద్రలో కూడా వాళ్ళు మంత్రం చేస్తూనే ఉన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతే అప్పుడు మనకి జ్ఞానం తథ్యం. మనం ఆ స్థితిలో కాదు, ఊరికనే జపమాలు తీసుకుంటాం, రామ్ 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 మామ్ 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 ఉంటుంది. అంత దారుణమైన స్థితిలో మనం ఉన్నాం. అదృష్టవశాత్తు ఏదో సత్సంగం దొరికింది మనకి. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా కానీ మంత్రం ఖచ్చితంగా చేసావా, తరించి తీరతావో అని వాల్మీకి చెబుతున్నాడు, విశ్వామిత్ర, వాళ్ళ జీవితాలన్నీ ఉదాహరణలే మనకి. మహర్షుల జీవితాలు మనకు ఉదాహరణలు. వారు సాధించారు, మనం ఎందుకు సాధించలేమంటారు? అసలు సాధించగలం కదా. మరి సాధిందామంటే
సాధన చేయాలి కదా. మరి ఎప్పుడు చేయాలి సాధన? పని మానేసుకోవాలా? ఈశ్వరుడికి తెలుసు నీకో సంసారం ఇచ్చాడు. నీ సంసారం పనులు నీకు అడ్డం ఎప్పుడూ కాదని చెబుతారు భగవాను. నీ సంసారం పనులు నువ్వు చేసుకో, అవి బాధ్యతలు, అవి నెరవేర్చు. మిగిలిన సమయాన్ని అంతటినీ కూడా సాధన కోసం ఉపయోగించు. మిగిలిన సమయాన్ని సాధన కోసం ఉపయోగిస్తే అప్పుడు సంసారంలో ఉన్నప్పుడు కూడా సాధన రిఫ్లెక్ట్ అవుతుంది, వచ్చేస్తుంది దీంట్లోకి కూడా. నువ్వు సంసారంలో ఉన్నావు, ఏదో పని చేసుకుంటున్నావు, ఏదో పని చేసుకున్నప్పుడు కూడా నీకు మంత్రజపం లోపల జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఖాళీ సమయాన్ని నూటికి 100 నువ్వు సద్వినియోగం చేసుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు పనిలో ఉన్నప్పుడు కూడా మంత్రం జపం వచ్చేస్తూ ఉంటుంది లోపల. మనం ఏ స్థాయిలో ఉన్నామంటే కొంతమంది మంత్రజపం చేస్తున్నప్పుడు కూడా లోకం గొడవ, సంసారం గొడవ, ఆ స్థాయిలో ఉన్నాం. అంత తక్కువ స్థాయిలో ఉన్నాం మనం. లోకం గొడవలో ఉన్నప్పుడు కూడా మంత్రజపం రావాలి, ఆ స్థాయిలోకి ఎదిగి వెళ్ళాలి. అప్పుడు స్వప్నాల్లో కూడా మంత్రం వెళ్తుంది, అప్పుడు దాకా వెళదాం. మీకు అరుణాచలేశ్వరుడు అంటే ఇష్టం, పాట పాడుకుంటూ ఉంటారు. మీరు కళల్లో కూడా పాటలు పాడేసుకుంటున్నారు. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మీ ప్రేమ. ఈ సంకీర్తనాచార్యులు ఉన్నారు కదా మనకి, మీరు కళల్లో కూడా పాటలు పాడేసుకుంటున్నారండి. మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతే అంటే జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలో కూడా స్వామి స్మరణే, స్వామి సంకీర్తనే. వండర్ఫుల్. ఆ స్థాయి ఉందా మనకే? ఇచ్చేస్తాడు గురువు. ఇది ఇచ్చినాడు, అది ఎవడా? మనం చేయవలసిన ఏంటి? వాళ్ళతో వెళ్తాడు గిల్లి కజ్జలు పెట్టుకోకూడదు. నేను పెట్టుకుంటే ఇది రానవదు. అయిన దానికి కాని దానికి అసలు అవసరం. నిజానికి మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ ఎవరితోటి గొడవ పడవలసిన అవసరమే లేదు, అసలు ఉండదు. మన అహంకారం ఊరుకోదు. నువ్వు ఇంత అవమానం పడతావా, నలుగురు ఏమనుకుంటారు, అలాగా ఎలాగా. ఇప్పుడు జీవితాన్ని ఇచ్చాను, తిండి ఇచ్చాను, హాయిగా బతకండి అని ఈశ్వరుడు అంటే నేను బతకను, నేను హాయిగా బతకను, ఏడుతాను బతుకుతాను అంటే అది లోపల ఉన్నాను. మీకు చక్కగా ఐశ్వర్యం ఇచ్చాడు, అబ్బాయి సొంత ఇల్లు ఇవ్వలేదు, ఈ అద్దెలన్నీ ఇచ్చాడు కదా, కనీసం ఇచ్చాడు కదా, అద్దె కట్టుకుంటే డబ్బులు ఉన్నాయి కదా, హాయిగా బతకడానికి అవకాశం ఇచ్చాడు కదా. మరి ఇచ్చినప్పుడు బతకడం మానేసి ఇంకా ఏదో లేదో వాళ్ళు అలాగన్నారు వీళ్ళు అలాగన్నారు అనుకో అంటే మనసు ఎప్పుడూ కూడా. మన గురుదేవులు నాన్నగారు చెప్పారు కదా, సూది చేసే పని చేస్తుందంట, దారం చేసే పని చేయదంట. సూది ఏం చేస్తుంది? పొడుచుకుంటూ వెళ్ళిపోద్ది. మనం ఏం చేయాలి? దారాన్ని దాంట్లోకి ఎక్కించాలి, మంత్రాన్ని దాంట్లోకి ఎక్కించాలి, భక్తిని దాంట్లోకి ఎక్కించాలి. ఎంత పొడిచే సూది అయినా దానికి కూడా బెజ్జి ఉంటుంది, అది ఈశ్వరుడే పెడతాడు. ఎంత దుర్మార్గుడికైనా ఎంతో కొంత భక్తి ఉంటుంది, ఎంత తాగుబోతుకైనా ఎంతో కొంత భక్తి ఉంటుంది. అంచేత ఆ భక్తి చిన్నదే కదని వదిలేయకూడదు, దాంట్లోకి దారాన్ని ఎక్కించాలి. డైరెక్ట్గా ఎక్కించలేకపోతే కాళ్ళతోటి పెట్టుకుని మరీ ఎక్కించాలి. ఖచ్చితంగా భక్తి అనే దారాన్ని ఎక్కించి తీరాలి. అప్పుడు ఆ సూదిని ఉపయోగించుకుంటాడు ఈశ్వరుడు బట్టలను కలపటానికి. దారం లేని సూది ఏంటి ఉపకారం? అలాగే భక్తి లేని జీవితం కూడా ఏంటి ఉపకారం? వాడు తిన్నాడు తినేస్తాడు, భక్తి అలాగే లేదు కాబట్టి అందరిని దోచేసుకుని తింటాడు. భక్తిని కలపాలి. ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉంటారు, దానికి భక్తిని కలిపారు అనుకోండి, అది యజ్ఞం అయిపోద్దని చెప్పాడు వాసుదేవుడు. ఇల్లు తుడుస్తారు, ఇల్లు తుడిసేటప్పుడు భక్తిని కలిపారు అనుకోండి, అదేమైపోద్ది? ఒక యజ్ఞం అయిపోద్ది.
మీరు పూజ చేయాలనుకుంటున్నారు కదా, దీపారాధన చేసి అగరపుల్ల వెలిగిస్తున్నారు కదా, అదొకటే పూజ కాదు, అది ఒక పద్ధతి, ఈశ్వరుణ్ణి అర్చించే పద్ధతి. భగవద్గీతలో భక్తి యోగంలో మీరు నాకు టెంకాయలు కొట్టండి, అగరపుల్ల వెలిగించండి, దీపారాధన చేయండి, నేను ఎక్కడా చెప్పలేదు. అసలు భక్తి యోగం అంతా చదివినా కానీ మీకు ఎక్కడ కనపడదు అది. అంటే మీరు చేసే పనిలోకి భక్తిని జోడించారనుకోండి, అది యజ్ఞం అయిపోద్ది. మీరు చేసే పనిలో భక్తిని జోడించినప్పుడు యజ్ఞమైన కారణంగా దేవతలు సంతోషిస్తారు. మీరు చేసే పనిలో భక్తిని కలపలేదనుకోండి, దేవతలే సంతోషించరు. నీ పని నువ్వు చేసేవంతే, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. అంటే భక్తితో పాడారనుకోండి, అది సంకీర్తన. భక్తితో జపించారనుకోండి, అది మంత్రజపం. ఏ పని అయినా సరే, అంటే పూర్వం చూడండి, అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు ఉంటారు కదా, ఇల్లు తుడిసినా కానీ రామున్నో కృష్ణున్నో ఏదో పాడుకుంటూ తుడిసేవారు. అంటే పనికి పని అయిపోయేది, రామకీర్తన కూడా అయిపోయేది. అలా కాకుండా ఇప్పుడు ఆ కీర్తనలు ఆ పాటలు లేవు ఇప్పుడు. అంచేత ఇల్లు తుడుతున్నప్పుడే జ్ఞాపకం వచ్చేస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుంది? మనల్ని ఎవరైతే ఎక్కువగా బాధిస్తున్నారో అదే జ్ఞాపకం వస్తుంది. మనసుకి ఏదో ఒకటి అందించాలి. ఈశ్వర నామాన్ని రాముడినో కృష్ణుడిని ఎవరినో ఒకరు అందించాలి. అందిస్తే అది పట్టుకోవటం అలవాటు అయ్యి ఇంకెటు వెళ్ళదు. అలవాటు చేయాలి మనసుకి. సంకీర్తనలు చేసుకునే వాళ్ళకి అదృష్టం. మరి మన సంకీర్తనలు రావు, పాటలు రావు, ఏం చేయాలి? మనం గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్నే మనం చెప్పుకోవాలి. ఓం నమ శివాయ అన్న మంత్రం తీసుకున్నారనుకోండి, శివశివ శివశివ అనుకుంటూ చేసుకోవచ్చు పని. అలా అస్తమానం చేయలేం కదా అనొచ్చు. అస్తమానం అలా చేయలేం కదా అంటున్నామంటే నీకు ఇంకా ప్రేమ పుట్టలేదు, నిండైన గౌరవం పుట్టలేదు శివుడి మీద అని అర్థం. నిండైన గౌరవం పుడితే కనుక, ప్రేమ పుడితే కనుక మన మనసు అటు వాలిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడా? నువ్వు ఇల్లు తుడుస్తూ ఉంటే దానికి ఫలితంగా నీ మనసును తుడిచి పెడతాడు. నీ మనసులో ఉన్న మాసికలు ఉంటాయి కదా, మచ్చలు ఉంటాయి కదా, దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని తుడిచేస్తాడు. అలాగే అంట్లు తోముతున్నారు, అప్పుడు మీరు చేస్తున్నారనుకోండి, మీ మనసునే నా మనసుతోటి తోమేస్తాడు. మనసు తలతల్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం ఎంతో చక్కగా చేస్తున్నాం కదా, దేహాన్ని ఎంత శ్రద్ధగా పట్టించుకుంటున్నాం కదా, మనల్ని ఇన్ని తిప్పలు పెట్టేస్తున్నది మనసు ఎందుకు అలా ఉంది అంటే దానికి ఎప్పుడు స్నానం లేదు. మనసుకి స్నానం మంత్రజపం. దేహానికి శుద్ధినిచ్చేది జలం అయితే మనసుకు శుద్ధినిచ్చేది మంత్రం. అంచేత మంత్రజపాన్ని మానకూడదు, చేసుకోవాలి. ఎంత బాగా తోమితే అంత మంచిది. అంచేత పెద్దలు ఏం చెప్పారు? ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల మీరు చేసుకోండి అని చెప్పారు. అది చేసుకునే తీరిక లేకపోతే చేద్దాం అనుకుంటే ఉంటుంది, ఎగ్గొడదాం అనుకుంటే బోల్డ్ కారణాలు కనబడతాయి. అర్జెంటుగా పొలం వెళ్ళిపోవాలి, అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళిపోవాలి, అంతా అర్జెంటే. ఒక అడుగు ముందు లేవచ్చు కదా. భక్తి లేదు దేవుడి మీద. అంచేత ఏం చెప్పారు? కనీసం భగవంతుని ఒక 5 నిమిషాల పాటు స్మరించుకో, శివ శివ నారాయణ నారాయణ అనుకో. అంచేత పూర్వం వాళ్ళు ఎప్పుడూ కూడా స్నానం చేసిన వెంటనే ఆ ఈశాన్య మూలకి ఎక్కడికో వెళ్ళి దేవుడి పటాల ముందు కొంచెంసేపు అలా కూర్చుని దండం పెట్టుకునేవారు. మీకు ఏమైనా జ్ఞాపకం ఉంటే మీ పూర్వీకులు అలా చేసేవారు, జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు మనం చేస్తున్నాం అలాగా. వాళ్ళు కనీసం 5 నిమిషాలైనా స్నానం చేశారు, మనం ఎక్కడ చేస్తున్నాం? మనం అసలు పిల్లల్ని స్నానం కూడా చేయనివ్వట్లేదు. ర్యాంకులు మార్కులు తోమేస్తున్నాం వాళ్ళు పట్టుకుని. నీ స్నానం కూడా నేను చేసి పెడతానులే అంటున్నారు ఇప్పుడు తల్లులు అందరూ. తల్లిదండ్రులకి ఎంతసేపు ర్యాంకులు వేట,
అంటే ఏంటి, వాళ్ళ పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోవాలి, డబ్బులు సంపాదించాలి, అమెరికాలో ఉన్నా పర్లేదు, ఇలా కాళ్ళు కీళ్ళు వంగిపోయినా రాపోయినా పర్లేదు, ఏదో రకంగా బతికేద్దాం అనుకుంటారు. వాళ్ళు బాగుంటే చాలు కదా. వీళ్ళు ఏమంటారు, బాగా బారైన ఆశలు, దురాశలు అంటారు. వాడు ఏదోటి అవుతాడు, వాళ్ళ ప్రారంభంలో ఏదంటే అది అవుతాడు. మన డ్యూటీ ఏంటి, భగవంతుడు నీకు ఏది ఇచ్చాడు, సంస్కారం ఇస్తే సంస్కారాన్ని పంచు, భక్తి ఇస్తే భక్తిని పంచు. సంపద అలాగే వెళ్ళిపోద్ది, నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నీ ఆస్తిలో వాటా ఎలాగే వెళ్ళిపోద్ది. అంచేత చదువుకి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ చదువు కోసం ఇవ్వట్లా, డబ్బుల కోసం ఇస్తున్నాం. వాళ్ళ బంగారు భవిష్యత్తుని కోరిస్తున్నాం. అంటే డబ్బు ఎక్కువగా ఉంటే సుఖపడిపోతారు అనుకుంటున్నాం. కాదు, డబ్బు ఎక్కువగా ఉంటే సుఖపడ్డ వాళ్ళు ఒకళ్ళు చూపించండి. ఎమ్మెల్యేలకు ఎక్కువ డబ్బు ఉంటుంది, సుఖంగా ఉంటారా? ఎంపీలు డబ్బు ఎక్కువ ఉంటుంది, సుఖంగా ఉంటారా? కోటేశ్వరులు బోళ్ళు వాళ్ళు సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉండడానికి ఎంత డబ్బు అవసరం? మనం తినడానికి తిండి ఉండి, ఉండటానికి ఇల్లు ఉంటే సరిపోదా? కట్టుకుంటానికి బట్ట ఉండి, 3 ఉంటే సరిపోదా? అసలు తృప్తిగా బతకటం అనేది, అసలు ఇప్పుడు మా అబ్బాయి జ్ఞానం అవ్వాలి, మా అమ్మాయి ఋషి అవ్వాలి అనేవాళ్ళు ఒకళ్ళు చూపించండి మీరు ఈ ప్రపంచం మొత్తం మీద. ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇదే. కానీ మా అమ్మాయి జ్ఞానం అవ్వాలి, మా అబ్బాయి పోనీ అబ్బాయి అలాగా ఇంతకుముందు తెలియలేదులేని సత్సంగానికి వచ్చేసి ఈ లోపు పెద్దోళ్ళు అయిపోయారు అంటే, పోనీ మీ మనవడైనా జ్ఞానం అవ్వాలని కోరుకుంటున్నారా లేదా? అవుతాడు ఆవిడ తర్వాత. అసలు అంటే జ్ఞానం విలువ ముందు మనకు తెలిస్తే మన పిల్లలు కూడా జ్ఞానం పొందాలని కోరుకుంటాం. నువ్వెవరో నీకు తెలిస్తే, చైతన్యమే నీవు, ఉనికే నీవు, ఆనందమే నీవు అని తెలిస్తే, నువ్వు దేహానికి పరిమితంగా అయ్యి లేవు, నువ్వు అనంతంగా ఉన్నావు అని నీకు తెలుస్తూ ఉంటుంది. నీకు దుఃఖం అంటే ఎలా ఉండదో నీకు తెలియదు అసలు. అంచేత దుఃఖం అనేది తలంపే కానీ నిజం కాదు, పాపపుణ్యాలు తలంపులే కానీ నిజం కాదు, లోకం కూడా తలంపే కానీ నిజం కాదు. స్వప్నంలో ఎలాగైతే కనిపించినవన్నీ తలంపులే అవుతాయో, అలాగే ఈ జాగ్రత్త అవస్థలో ఒకటి కనిపించేదంతా తలంపే. ఈ మాట మనకు అర్థం కాదు, అనుభవంలోకి వచ్చేదాకా అర్థం కాదు. స్వప్నం అయితే తెలిసిపోతుంది, మెలకు వస్తుంది కదా. స్వప్నంలోంచి బయటపడ్డాం మనం, అంటే స్వప్నం అబద్ధం అని తెలిసింది. జాగ్రత్త అవస్థలోంచి ఇంకా బయటపడలేదు. ఇది మెలకువ అనుకుంటున్నాం కదా. నిజమైన మెలకువలోకి మనం మేలుకుంటే అప్పటిదాకా ఇది అబద్ధం అని చెప్పి మనకు తెలియదు. ఎవరైనా చెప్పినా మనకు నమ్మబుద్ధి కాదు. ఇప్పుడు కళలో మీకు అందరికీ కళలు వచ్చినాయి కదా, పుట్టిన తర్వాత ఒక్క కళనే వచ్చింది కదా. కళ అబద్ధం అని మీకు అందరికీ తెలుసు కదా. అంటే కళలోంచి బయటకు వచ్చేసారు కాబట్టి అది అబద్ధం అని చెప్పి గుర్తించారు. అలాగే ఇళ్ళలోంచి కూడా బయటకు వచ్చారు ఎవరైనా, అలా వచ్చిన వారినే జ్ఞాని, జీవన్ముక్తుడు అంటారు. కళలోంచి బయటపడటం మనకు తెలుస్తుంది, ఇళ్ళలోంచి కూడా బయటపడటం మనకు ఇంకా తెలియదు. అలా బయటపడిన వాడిని ఏమంటారు? జీవన్ముక్తుడు. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు. మన భగవాన్, అలాగే రామకృష్ణుల వారు, అలాగే నాన్నగారు, అలాగే షిరిడి బాబా, యేసు, యేసు ఒక సందర్భంలో ఏమంటాడంటే, తనను తాను తగ్గించుకొని వారు హెచ్చింపబడతారు. ఎక్కడ? లోకంలో కాదు, ఈశ్వరుడి దగ్గర. తనను తాను తగ్గించుకుని వారు హెచ్చింపబడతారు. మన మనసు ఏం చేస్తుంది? మనకు మంచితనం లేకపోయినా ఇంత మంచి పని చేశానని చెప్పుకుంటాం కదండి. అలా చెప్పు అంటుంది. భక్తి ఉన్నది కొంచెమైనా కానీ ఈ వ్యవహారంలో అందరికంటే నాకే ఎక్కువ భక్తి ఉంది అని అనిపిస్తుంది. అంటే చేసింది ఎంత అయితే అంత టామ్ చేసుకో అనిపిస్తుంది. దానికి అలా ఇష్టం. ప్రభుత్వాలు కూడా అంతే కదా, చేసింది పావలా చేస్తారు, 30 ప్రచారానికి ఇస్తారు. అందరికీ తెలిసిపోతే మళ్ళీ వాళ్ళకి ఓట్లు పడిపోతాయని. వీళ్ళు ఓట్లు వేయడం వల్లే వాళ్ళకి పదవులు వస్తాయని అనుకుంటున్నారు. ఈశ్వర సంకల్పంలో ఉంది కాబట్టి వచ్చింది అనుకోవట్లా.
ఈశ్వర సంకల్పంలో లేనప్పుడు అందరూ ఓట్లు వేసినా కానీ అవరు అవ్వాలని లేదు. అది ఎవడో చూడండి, మండల అధ్యక్షుడిగా నెగ్గేసాడు, ఆ రోజు చచ్చాడు. అందరి చేత ఓట్లు వేయించుకున్నాడు, మండల అధ్యక్షుడిగా నెగ్గేసాడు, పేపర్లో పడింది. అంటే ఈశ్వర సంకల్పంలో ఇంకా లేదు అది. ఆడు లేనప్పుడు ఏడేం చేస్తాడు? ఓట్లు వేయించుకున్నాడు తెలివితేటలుగా. అందరూ ఆడిని అనుకున్నారు, ఎంపీపీ అయిపోయాడు. ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రిగా ఆడ గుండెలో నొప్పి అన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాడు, చచ్చిపోయాడు. కనిపించిన రాజులు, మంత్రులు, ధనధాన్యాలు ఎంత నిజమో, ఈ ఇళ్లలో కనిపించిన ధనధాన్యాలు, ఈ పట్టాటాపాలు, ఈ ఆడంబరాలు అంతే నిజం. ఆడంబరాలు ఒకటే కాదు, అవమానాలు కూడా అంతే నిజం. నేను ఎవరైనా అవమానించినా కానీ పట్టించుకోకు, నీ పని అనేది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అది ఇక్కడ అంటాం కాదు, అవమానించినప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు సత్సంగంలో సబ్జెక్ట్ మనకి ఎలా వచ్చింది, ఎవరైనా అవమానించినప్పుడు మాత్రం అది జ్ఞాపకం తెచ్చుకోని ఇవ్వదు మనసు. దాన్ని రోజు మంత్రంతో తోముతూ ఉంటే శుద్ధి అయ్యి కరెక్ట్గా అవమానించేటప్పుడే జ్ఞాపకం వస్తుంది నీకు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎవరైతే సిన్సియర్గా సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకే సబ్జెక్టు అర్థమవుతుంది. అర్థం కావడమే కాదు, టైంకి పట్టుకుంటుంది కూడా. మన చేత సాధన చేయించేస్తుంది అక్కడ కూడా. మన చేత మీ జపధ్యానాలు మానకండి, పూజ పునస్కారాలు మానకండి. ఎలాగుంటుందంటే, ఇంత పాయసం కాసి అక్కడ పెట్టి ఫోటో దగ్గర పూజ చేసుకుని ఆఖరినే ఇంత దుమ్ము కూడా వేసేస్తారు. ఏంటా దుమ్ము? కోరిక అనేది దుమ్ము. ఈశ్వరుడు నీ తండ్రి, నీ తండ్రికి తెలియదా నిన్ను ఎలా చూసుకోవాలో? ఇదే పండగ రోజుని ఆ బట్టలే కావాలి నాకు, అక్కకేమో 1000 రూపాయలు ఎట్టు కొన్నావు, నాకు 500 ఎట్టే కొన్నావు, చిన్నపిల్లలని పిల్లలు ఏడుస్తారు కదా. అలా అంతకన్నా దారుణం అది. అంటే ప్రేమ లేదు అక్కడ. ప్రేమ ఉన్న చోట అసలు అడగాలని అనిపించదు. ఈశ్వరుడు నీకు ఏకాగ్రతతో కూడిన తాదాత్మ్యం కలిగిన భక్తిని ఇచ్చాడు, అది చాలు. నీకు నువ్వు పూజ చేసుకుంటున్నప్పుడు లోకం ఏమైపోయినా నీకు సంబంధం ఉండదు. అసలు అంత ఏకాగ్రత వచ్చేస్తుంది. నువ్వు జపం చేస్తున్నప్పుడు జపం చేసి 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 తన్మయత్వంలో వెళ్ళిపోతావు. అసలు దేహం అనేది ఒకటి ఉందా అని అనిపించేస్తుంది. ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. మరి ఎప్పటికి వెళ్తాం మనం? వెళ్ళకుండా కొన్ని బంధాలు పట్టుకుంటున్నాయి. మనం వెళ్ళిపోతే సిద్ధంగానే ఉన్నాం, కొన్ని బంధాలు పట్టుకుంటున్నాయి. ఏంటో బంధాలు? ఇంట్లో బంధాలు కొన్ని, బయట బంధాలు కొన్ని. ఇంట్లో ఎలాగ తప్పదు, బయట మనం పెంచుకుంటే వస్తాయి, లేకపోతే పెంచుకోకపోతే రావు. ఎందుకు పెంచుకుంటాం అంటే కర్తృత్వం వల్ల పెంచుకుంటాం. ఈ పని నా వల్లే అవుతుంది అంటే కర్తృత్వం ఒక అడ్డం. ఇంకోటి అంటే భోగలాలసత్వం అనేది ప్రధానమైన శత్రువు సాధకులకి. నీకు 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతో బతుకు. నాకు 100 రూపాయలు లేదు, 1 కోటి రూపాయలు లేవు అని పొరపాటు కూడా ఆలోచన చేయకు. తృప్తి కలవాడే ధన్యుడు. అసలు 10 రూపాయలు ఉంటే ఈ 10 రూపాయలతో తృప్తి. ఇప్పుడు వాళ్ళ కూర వండలేదు, డబ్బులు ఉన్నాయి కానీ వండలేదు. కూర ఉన్నప్పుడు ఎలా తిన్నావు అన్నం, కూర లేనప్పుడు కూడా అలా తినగలగా నువ్వు. చిన్నపిల్లలు కాదు, మనమే తృప్తిగా ఎంతగానే ఏదో లేదని కాకుండా అలా అన్నం ఉంది మనకి, ఎంత బాగుందో, ఉట్టన్నం ఎంత బాగుందో. గాంధీ గారు అలా ప్రయోగాలు చేసేవారు. సత్యంతో నా ప్రయోగాలు అనే పుస్తకం కూడా రాశారు ఆయన. అదే ఆయన జీవిత చరిత్రగా చెబుతారు.
సచిన్తో ఎప్పుడు ప్రయోగాలు చేసేవారు ఆయన. ఒక యోగి ఆయన ఆశ్రమానికి వెళ్తారు. భోజనం అంతా అయిన తర్వాత ఒక బౌల్లో ఏదో ఉంది పచ్చగా, స్పూన్తో తినేస్తున్నారు. సరే పక్క ఆయన యోగి గారు కూడా తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నారు. మొత్తం నోరంతా చేదు. గాంధీ గారు చూస్తే అలవా తిన్నట్టు తినేస్తున్నాడు. అదే మామూలుగా అలవా తిన్నట్టు తినేస్తున్నాడు. ఈయనకి మొత్తం ముఖం అంత వికారం వచ్చేసింది. అప్పుడు దాకా తిన్న స్వీట్లు ఇవన్నీ కూడా వాంతి అయిపోయేలా అనిపించింది. ఏం లేదు, వేపకాయ, అదే వేప చట్నీ, అదే వేపాకులు రుబ్బేసి ఏదో కొన్ని కలుపుతారులేండి దానికి, అది తినేస్తారు. అంటే లోపల విషాహారం తిన్నా కానీ ఏమవుతాం, వాళ్ళకి క్రిమికటకాలు రావు, జబ్బులు రావు, ఏమి రావు. ఆయన గాంధీ గారు ఒక గులాబీ జామున్ ఎలాగైతే ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా ఈ వేప జామును కూడా తాగేస్తారు. అంచేత మహాత్ముడైన. ఏదో రాజకీయాల్లో ఉండి ఆయనకి ఏదో బిరుదు ఇచ్చారు అనుకోకుండా, ఆయన జీవితాంతం కూడా స్ట్రగులే. ఇతరుల మీద స్ట్రగుల్ కాదు. ఆయనకి కోపం వచ్చిందనుకోండి, గాంధీ గారికి ఎవరైనా తిడతారు కదా రాజకీయంలో ఉన్నప్పుడు. ఎవరైనా తిట్టారు అనుకోండి, ఆ తిట్టిన వాళ్ళు కోపించేవాడు కాదు. వాళ్ళు తిట్టినప్పుడు ఈయన కోపం వచ్చిందో లేదో చూసుకునేవాడు. కోపం వచ్చిందా, నీ పని ఎలాగుందా, నీకు తిండి కట్టనేవాడు. ఆయనే శిక్షణ చేసుకునేవాడు. సెల్ఫ్ డిసిప్లిన్. ఇంక మళ్ళీ ఎవరైనా తిట్టినప్పుడు కోపం రాబోతుంది అనుకోండి, అమ్మో నేను రాననేది అదే చెప్పేసేది. ఇంకా కోపం తగ్గించుకునే మార్గం గాంధీ గారు అలా ఆయన అంతటా ఆయనే చేసుకున్నాడు. ఆయన అలాగా ఇంత శక్తిమంతుడు ఎలాగయ్యాడు? ఆయన ఊరికనే 12 ఏళ్ల వయసు 6 ఏళ్ల వయసు జ్ఞాపకం లేదు. వాళ్ళ పని మనిషి ఇచ్చింది రామమంత్రం. పని మనిషి అంటారో కానీ ఆవిడ ఒక యోగి. వాళ్ళ అమ్మగారు పొట్టింటి నుంచి తెచ్చుకుంది. ఆవిడ ఒక యోగి. వాళ్ళ తల్లికి గురువు. కానీ ఇంట్లో ఒక గురువు కింద, యోగి కింద ఎవరికి తెలియదు. తల్లికి తెలుసు, ఆవిడకి తెలుసు. సంసారం పనులు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఒక భగవద్గీత చదివి వినిపించేది, అర్థం చెప్పేది. రామాయణ కావ్యం చదివి వినిపించేది, అర్థం చెప్పేది. ఈ గురు శిష్యులిద్దరూ అలాగుంటారు. గాంధీ గారి తల్లి సూర్యోపాసకురాలు. అంటే సూర్యుడు పొద్దున్న లేచిన తర్వాత, సూర్యుడు కనిపించిన తర్వాత, అంటే స్నానపానాలు అన్నీ అయిన తర్వాత సంధ్యావందనం చేసి, అంటే సూర్యోపాసన చేసి ఒక దండం పెట్టుకుని, నీళ్ళు అలా పోసి దండం పెట్టుకుని అప్పుడు భోజనం చేసేవారు. అప్పటిదాకా భోజనం తినరు. ఒకసారి ముసురట్టింది. వరుసట్టి 3 రోజుల నుంచి సూర్యుడు కనిపించడం లేదు. కనిపించకపోతే అన్నం తింది ఆవిడే. అన్నం తినకపోతే మేము నీరసం వచ్చేద్దాం అనుకుంటే ఆవిడకి నీరసం రాదు. నిత్యోపాసకు రావాలి ఆవిడ. సూర్యుడు నారాయణమూర్తి, ఆవిడ భక్తురాలు. ఎంత శక్తి వస్తుంది! నిత్యం జపోధ్యానాలు చేసుకున్న వాళ్ళకి, పూజ పునస్కారాలు చేసుకున్న వాళ్ళకి ఇంకా మందులు మాకులు కూడా అక్కల్లా. ఆ విశ్వాసం బతికించేస్తుంది, శక్తినిచ్చేస్తుంది. 3 రోజుల నుంచి తిండి లేదని చెప్పి గాంధీ గారికి జాలేసి కింద పని చేసుకుంటుంది. అమ్మ త్వరగా అన్నాడు. ఏంట్రా అంది. పైన మేడ మీద నుంచి ఆ మబ్బులు చోట నుంచి కనపడుతాడు సూర్యుడు. వచ్చి చూడు అన్న. అయితే గబగబా వస్తున్నానని చెప్పి పని పక్కనెట్టేసి ఆ చెంబుతో నీళ్ళు తీసుకుని మెట్లు ఎక్కింది. ఉట్టిదే, సూర్యుడు రాలేదు. పైకి వెళ్ళేసరికి ఇప్పుడే వెళ్ళిపోయాడు మబ్బుల్లోకి అన్నాడు. అయ్యో, అయితే నేను భోజనం చేయటం సూర్యుడికి ఇష్టం లేదేమో, ఈ పూటకంటే మానేస్తాను. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తేనే కానీ ఆవిడ ముట్టుకోదు. అలా కదమ్మా, నేను చూశాను కదా, నీకు కావాల్సిన సూర్యుడు రావడమే కదా నేను చూశాను కదా. నువ్వు చూస్తాం కదా, నేను చూడాలరా, నేను ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి కదా. ఆ తర్వాత రోజు 4వ రోజు 5వ రోజు కనిపించితే అప్పుడు భోజనం చేసిన. అప్పుడు దాకా చేయాల. మనలో ఎవరో పెట్టుకోకుండా అటువంటి నియమాలు మీరు ఎవరో అంటే ఒక మహానుభావుడు ఒక తల్లి కడుపును పుట్టాడు అంటే ఆవిడ ఎంత గొప్పదో చూడండి. అంటే బాత్రూములు ఇప్పుడు అటాచ్డ్ వచ్చేసినాయి కదండి. పూర్వం దూరంగా ఉండే, ఇంటికాడ నుంచి బాత్రూమ్కి వెళ్ళడానికే భయం వేసేది చిన్నతనంలో.
నీ భయం పోతుందిరా, రామ 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 అనుకోరా అని చెప్పి రామ మంత్రం ఇచ్చింది. అంటే యూరినల్స్కి వెళ్ళటం కోసం ఇచ్చిన మంత్రం ఒక మహాత్ముని చేసింది. మన గురుదేవులు చెబుతారు, భీమవరం వచ్చారండి గాంధీ గారు, ఇక్కడి నుంచి ఎక్కడ తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే పాలకొల్లు వెళ్ళాలి. ఎంత టైం పడుద్ది అన్నారు, అరగంట పడుద్ది అన్నారు. అంటే అలా కూర్చున్నాడు కారులో, అంతే పైనుంచి మాల పడుతున్నాయి, మహాత్మా గాంధీకి జై నినాదాలు అంటున్నాయి. ఏమి చెవుల్లోకి ఎక్కలేదు. రామ్ 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 రామ్. కళ్ళు తెరిసాడు, అరగంట అయింది, పాలకొల్లో ఉన్నాడు. అక్కడ మీటింగ్ చెప్పేసాడు. అంటే మహానుభావులు చేసే పని మనమైతే ఎప్పుడు దండలు పడతాయా, ఇంక రామం లేదు, ఏమీ లేదు. ఇంకా ఈ దండల ఆ భాగ్యం వదులుకుంటాం మనం ఏంటి? వాడు ఎంత దుర్మార్గుడైనా ఈశ్వరుడు ఉన్నాడో, ఈశ్వరుడు లేని విరోధం నాకెందుకు? ఈశ్వరుడు ఉన్నాడు కదా, వాడు ఎంత దుర్మార్గుడైనా ఉన్నాడు కాబట్టి బతుకున్నాడు. వాడి వల్ల ఏదో పని ఉంది, చేసాడు, చెడ్డ పని చేసాడు. అటువంటి చెడ్డ పని మనం చేయకుండా ఉండుగాక. చెడ్డవాళ్ళని చూసి చెడ్డగా ఎలా ఉండకూడదో మనకు నేర్పుతున్నాడు ఈశ్వరుడు. అలాగే మనకి సహనం నేర్పేవాళ్ళు కొంతమంది, ప్రేమనే నేర్పేవాళ్ళు కొంతమంది. అంటే ఈశ్వరుడు ఎప్పుడైనా సరే ఒక ప్లాన్ వేస్తే ఆ ప్లాన్లో మనకు మంచి జరుగుతుంది. ఆ ప్లాన్ ఏంటంటే కష్టం కింద వస్తుంది మనకి. ఎప్పుడైనా ఎవరినైనా మనం ద్వేషించినా, దూషించినా, కనీసం అసహనం చూపించినా ఈశ్వరుని చూడట్లేదని అర్థం. మనం మనుషులను చూస్తున్నామని అర్థం. మనుషులు చూస్తే కనుక నువ్వు కూడా మనిషి కింద ఉంటావు. దేహబుద్ధి నిన్ను విడిచిపెట్టదు. నీకు దేహబుద్ధి విడిచిపెట్టాలి నేను అన్న వెంటనే నీకు చైతన్య స్ఫురణ రావాలి అంటే, ఆత్మానుభూతి రావాలంటే అందరిలో ఉన్న ఆత్మను చూడు, అందరిలో ఉన్న ఈశ్వరుని చూడు. చూడటం మొదలు పెడితే కనుక అప్పుడు నీకు ఈశ్వరానుభూతి వస్తుంది. నీ లోపల ఈశ్వరానుభూతి ఎప్పుడు వస్తుంది? అందరిలోని ఈశ్వరుని నువ్వు చూడాలి, అలాగే ప్రవర్తించాలి. అంటే కొట్టిన వాళ్ళలోనూ ఈశ్వరుని చూడాలి, తిట్టిన వాళ్ళలోనూ ఈశ్వరుని చూడాలి, పొగిడిన వాళ్ళలోనూ ఈశ్వరుని చూడాలి. కొట్టడం, తిట్టడం, పొగడతా ఇవి చూడకూడదు. అసలు మన లోపలికి ఎక్కకూడదు. ఎప్పుడు ఎక్కకుండా ఉంటాయంటే నువ్వు మంత్రజపం చేసి 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 ఉన్నప్పుడు నీకు ఎప్పుడైతే నీ బ్లడ్లో కలుస్తుందో నీ చుట్టూరు కూడా మంత్ర కవచం ఉంటుంది, ఒక రక్షణ కవచం ఉంటుంది. అవి కొన్ని మాటలు అలా వస్తున్నాయి అనుకోండి, రెండు చెవుల్లోనే పడుతున్నాయి అనుకోండి, ఏదైతే మన సాధనకి ఆటంకం కలిగిస్తుందో, మనకు అసహనాన్ని ఇస్తుందో, మన కోపాన్ని ఇస్తుందో, మన దుఃఖాన్ని ఇస్తుందో అవి బయటకే రాలిపోతాయి. ఏది అవసరమో ఆ మాట మన లోపలికి వెళ్తుంది, బ్రెయిన్లోకి. అవసరం లేని మాట బయట రాలిపోతాయి. అది రక్షణ కవచం. అది ఆ కవచం మీకు వచ్చినట్టు మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఎంచేతంటే నిన్ను గంట నుంచి తిడుతున్నాను, నీకు చెవుల్లోకి ఎక్కలేదా అన్న మాట ఒకటి వినపడుతుంది. ఆ గంట నుంచి ఏం తిట్టారో నీకు తెలీదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మనల్ని అవమానించినా కానీ వాళ్ళల్లో కూడా మన పవిత్రతను చూస్తాం, వాళ్ళల్లో కూడా మనకు మంచిగా కనపడుతుంది. ఇదంతా ఎందువల్ల వస్తుంది? ఋషులందరూ అక్కడ జపమాల పట్టు తిరుగుతారు. కారణం ఏంటి? జపంలోంచి స్టార్ట్ చేశారు, వాళ్ళు మంత్రంలోంచి స్టార్ట్ చేశారు. ఆ మంత్రం ఎవరైతే ఉన్నారో వారి పట్ల సదాభిప్రాయం, గౌరవభావం, పూజ్యభావం ఉంటే చాలు మంత్రం ఫలించాలంటే. ఓం శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. లేగదోడ తల్లి పాల కోసం చెంగుమండి వెళ్తుందా? ఎప్పుడు వెళ్తాను రా బాబు, ఎలా పిలిచేస్తున్నారని పొద్దున్నే అనుకుంటుందా? మీరు చెప్పింది అలాగ ఉంది. మరి చెంగుమంట లేదు. లేగదోడ పాలు తాగుతా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలి. అలాగని రంకులేసే మరి కాదు. అంటే శ్రీ భగవానుణ్ణి గౌరవభావంతో మీరు నిరంతరం తలుచుకుంటూ ఉంటే ఆయన లక్షణాలు మీకు వచ్చేస్తాయి. మీకు తెలియకుండా నెమ్మదిగా మీరు మహర్షులు అయిపోతారు. మనీషులు అవుతారు ముందు, తర్వాత మహర్షులు అవుతారు. ఓం శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. ఆ
అరుణాచల రమణుడు అని పిలిపించుకోవడం ఇష్టం ఆయనకి. రమణ మహర్షి గారు అనలేక బయట వాళ్ళందరూ రమణ మహర్షి అంటారన్నారు, కానీ భక్తులు రమణ మహర్షి గారు అని పిలవకండి, భగవాన్ అని పిలవండి అని కావ్యకండ గణపతి గారు చెప్పారు. కానీ ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, నాకు అరుణాచలం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. భగవాన్ చాలాసార్లు చెప్పుకున్నారు. భక్తులు ఎవరో లేనప్పుడు ఆ కొండకి తిరిగిపోయే తలకాయ అంత ఇష్టం. అరుణాచల రమణులు అని పిలిస్తే ఆయనకి ఇష్టమా కదా? అంచేత మీరు పిలిచిన ప్రతి పిలుపు ఆయన వింటారా వినరా? ఆయన మన కంటికి కనిపించట్లేదు కానీ చెప్పి వినట్లేదు అనుకోకండి, ఆ మాయలో పడకండి. మీరు పిలిచిన ప్రతి పిలుపుని ఆయన వింటున్నారు, వింటారు కదా, వింటున్నారు. ఓం శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః. 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 మీరు ఏదైనా పనిలో ఉంటారు అనుకోండి, అప్పుడు ఓం శ్రీ భగవాన్ అరుణాచల రమణాయ నమః మంత్రం పూర్తిగా అనుకోక్కర్లేదు. అప్పుడు ఏమనుకోవచ్చు? శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. 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 అంటే నోటితోటి చేసుకునే పని కాకుండా చేతితో చేసుకునే పని ఉన్నప్పుడు ఇలా ఆడతా పాడతా చేసుకుంటే మీరు ఏ గదిలో చేసుకుంటా ఉంటే ఆ గదిలోకి వచ్చేస్తాడు బాల భగవానుడు. మీకు కంటికి కనిపించడు, వచ్చేస్తాడు. వాడు వచ్చేస్తే మీకు తెలిసిపోద్ది కూర ఒక మనిషి వండినట్టుగా ఉండదు, ఒక దేవత వండినట్టుగా ఉంటుంది. మీకే రుచి తెలిసిపోద్ది. అంత మాత్రం చేత నేను ఎంత బాగా వండేసానని అందరికీ పట్టుకెళ్ళి చూపించకండి, అది భగవాన్ వంటది. మన అహంకారం దాంట్లోకి ఇవ్వకూడదు. ఎవరైనా ఏమన్నా ఒక మాట అంటారనుకోండి, లేదా కష్టమైన సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? భగవాన్ 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 సార్ అనుకోండి, అలా భగవాన్ 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 ఇలా అనుకోండి. లేదా అరుణాచలం అనుకున్నా పర్లే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ 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 అరుణాచల 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 శివ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ 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 ఓం నమో నారాయణాయ 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 నారాయణాయ
నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాల్లో ఏ మంత్రం చెప్పినా మీరు భక్తి లేకుండా, ప్రేమ లేకుండా, గౌరవం లేకుండా చెబితే ఫలితం తెలియదు. కేవలం మాటలుగా మిగిలిపోతాయి అవి. భక్తి, ప్రేమ, గౌరవం అది ఉంటే కనుక, అంటే ఏ మంత్రం చెబితే ఆ మంత్రం. అంటే వెంకటేశ్వర స్వామి చెబుతున్నారు అనుకోండి, ఆ వెంకన్న బాబు విగ్రహం అది మీకు కళ్ళకి కనిపించాలి. కనిపించకపోతే స్వామి నాకు కనిపించు, అంత అపవిత్రత ఉంది నాలో, కనిపించు అని ప్రార్థిస్తే కనిపిస్తాడు. శివమంత్రం చేసినప్పుడు శివలింగాన్ని కానీ, అంటే నాట్యం చేస్తున్న శివుడిని కాదు, శివలింగాన్ని కానీ లేదా అరుణగిరిని కానీ ధారణకు తెచ్చుకోవాలి. అలా వచ్చేయాలి. అలా వచ్చి పడిపోతే ఇంకొకసారి వచ్చిందా మనకి తిరిగి వెనక్కి వెళదాం. మనం ఇంకే జ్ఞానం తప్పించి, ఇంకా ధర్మాచరణ తప్పించి ఇంకేం కోరుకోకపోతే కనుక ఇంకా అది వచ్చేస్తుంది అంతే. ఇంకా వచ్చేసిన తర్వాత ఆ మంత్రం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. అంటూ ఉంటారు మంత్రానికి చింతకాయలు రాలుతాయని. మంత్రానికే ఆ పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రాలే ఒక గడ్డిపోసే బ్రహ్మాస్త్రంగా మారిపోతాయి. రాముడు బ్రహ్మాస్త్రం వేయాలనుకోండి, అక్కడ గడ్డిపారకం తీసుకుని మంత్రించి అలా వదిలితే అది భూమండలాన్ని అంతటినే కాల్చేస్తుంది. గడ్డిపారకలోనే అంత శక్తి ఉంటుంది. గడ్డిపారకలో కూడా అణువులు ఉంటాయి కదా, అసలు అణువుకే ఎంతో పవర్ ఉంది. గడ్డిపారకలో ఎన్ని కోటాను అణువులు ఉంటాయి. అంటే అంత శక్తి వచ్చేస్తుంది. మంత్రాల ద్వారా మన వాళ్ళు సాధించారు. పూర్వం ఉన్న మంత్రశాస్త్రం ఇప్పుడు లేదు. పూర్వం ఉన్న సైన్స్ కూడా ఇప్పుడు లేదు. స్పిరిచువల్ సైన్స్ ఎక్కువ పూర్వం. మంత్రాల ద్వారా శాస్త్రాన్ని అనుసంధానం చేశారు. ఇప్పుడు ఇంకా అది రాలేదు. ముందు ఏమైనా వస్తుందేమో తెలియదు, రావచ్చు. అంటే మీరు ఆ మంత్రం చెబుతున్నప్పుడు మనకేం ఫలితం రావట్లేదని అర్థం ఏంటంటే, ఒకటి కొరుగుతాడన్నా చెబుతున్నారు, అప్పుడు కూడా పోతాయి ఫలితం. రెండోది ఏంటంటే ఆ మంత్రం పట్ల శివుడైతే శివుడి పట్ల, వెంకటేశ్వర స్వామి పట్ల, రాముడైతే రాముడి పట్ల మనకు ముందు గౌరవం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, ఒక భయం భక్తి ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్పుడు కొన్ని వస్తువులు మీరు తినలేరు. అప్పుడు నీసు మాంసాలు వదిలిపెట్టేయచ్చు. మీరు నామం చెప్పి నాలుగుకి పవిత్రత వచ్చేస్తుంది. అప్పుడు కొన్ని పదార్థాలు మీరు నోట్లో పెట్టుకోలేరు. అలా వర్జించారు. అంతేగాని రాజులందరూ నీసు మాంసాలు మానేస్తే అందరూ బ్రాహ్మణులు అయిపోతారు. పాకిస్తాన్ వెంటనే పట్టుకుపోతాడు మనల్ని. అంచేత రక్షించడానికి కూడా కొంతమంది ఉండాలి. దెబ్బలాడేవాళ్ళు కూడా మిలిటరీకి వెళ్ళి ఉండాలి. అందుచేత ఎవరేది తినాలని పెద్దలు పెట్టారో అదే తినండి, తప్పేం లేదు దాంట్లో. కానీ సాధకులు ముందుగానే మానేసి
మానేస్తారు కానీ ఎక్కడో ఏదో ఇప్పుడు మీకు ఆకాపాత్ర ఉంది మానేశారు అనుకోండి, ఆ ఆకాపాత్ర వాసన మీ ముక్కులు తగిలితే ముక్కు ఏమైనా బద్దలైపోయినంత బాధ వస్తుందా? లేదే. ఇంకేంటి, మీరు శుభ్రంగా తినొచ్చు మీరు. అప్పుడు లోపల రజోగుణం బయటకు వస్తుంది. ఇదేం గొడవరా బాబా, అందరూ మానేమని చెబుతారంటే, మేస్తారంటే, తినమని చెబుతారంటే అవి తింటేనే బయటకు వస్తాయి. లేతలు దాక్కుని ఉంటాయి. మేము చాలా మంచోళ్ళం, మేము ఉత్తములు అంటారు. ఎవరన్నా ఒక మాట అనాలి కదా, అన్నప్పుడు బయటకు వస్తుంది మొత్తం. అలాగే మీరు రజోగుణ పదార్థాలు కూడా తినండి, పడితేనే తినండి, పడకపోతే మానండి. ఆ రజోగుణం వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడుతున్నావా లేదా? ఇంట్లో అందరం ఉన్నప్పుడు కాదు, అందరు ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు టీవీ పెట్టి చూస్తున్నావా లేదా, అప్పుడు తెలుస్తుంది నీ ఉత్తమత్వం ఏంటనేది. తలుపులేసి వేసుకుని టీవీ పెట్టుకుంటున్నావు అనుకో, ఇంక అందరూ ఉన్నప్పుడు ఎలాగ పెట్టుకోలేరు కదా. అంచేత ఈ రజోగుణం వచ్చే పదార్థాలు కూడా మనం తింటా ఉన్నప్పుడు, అంటే అసలు మొట్టమొదటిగా మోసం వచ్చేసేలాగా ముందు తినకపోతే కన్నా ఊరుకోండి. నామం చేస్తున్నప్పుడు మనం పండిపోయి అనిపించదు. అప్పుడు తగిలించండి వీటిని, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పులిపి తగిలించండి. అప్పుడు గుణాలు బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా సాధన చేయటం మొదలెడితే అప్పుడు నీ మనసు నిలకడగా ఉండగలిగితే, సత్వగుణంలో ఉండగలిగితే, పవిత్రత వైపు ఆకర్షించబడితే అప్పుడు నువ్వు దాటినట్టు లెక్క. అప్పుడు మాత్రమే నీ బ్లడ్లోకి వెళ్తుంది. ఈ లోపు బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. మీరు చెప్పే నామం దేంట్లోకి వెళ్ళాలి? మీ బ్లడ్లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఎముకల్లోకి వెళ్ళిపోవాలి. ఎముకల్లో కూడా వెళ్తుంది, వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళినట్టు ఎముకల్లోకి కూడా వెళ్తుంది. అప్పుడు మీరు మహర్షులు అయిపోతారు. మానవులుగా పైకి కనిపిస్తారు, లోపలంతా మహర్షిగానే ఉంటారు. అప్పుడు ఇంక శాంతి. అప్పుడు మీరు ప్రపంచానికి ఏమి చేయాలనుకోక్కర్లేదు. ఈశ్వరుడు మిమ్మల్ని ఉపయోగించుకుని ఉపకారం చేస్తాడు ప్రపంచానికి. మనల్ని మనం బాగు చేసుకోవడం వరకే మన పని, ప్రపంచాన్ని బాగు చేయడం కాదు. మన డ్యూటీలో అది ఉంటే కనుక డ్యూటీ పట్ల భక్తిభావంతో చేసుకో. కానీ ఎవరినో నేను బాగు చేస్తున్నాను, ఇలా చెడిపోయి ఉన్నారు, నేను బాగు చేస్తాను అనుకోవద్దు. వాళ్ళని బాగు చేసే క్రమంలో నువ్వు ఇంకా పవిత్రత పెరుగుద్ది, నీకు పవిత్రుడు ఇంకా అవుతావు. ఇప్పుడు ఈ పవిత్రత చాలదు నీకు ఆత్మజ్ఞానం పొందడానికి. ఆత్మజ్ఞానం నీకు ఈశ్వరుడు ఇవ్వదలుచుకుంటే కానీ నీకు పవిత్రత పెంచుతాడు. పవిత్రత పెంచే క్రమంలో ఎన్నో దాటాలంటే అక్కడ నిప్పు ఉంటే పెట్రోల్ కొంచెం అంటుకుంటే చాలు వచ్చేద్ది. నిప్పు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? పెట్రోల్ వేస్తే తెలుస్తుంది. నిప్పు లేదనుకోండి, పెట్రోల్ పోసినా ఏముండదు. మన లోపల అహంకారం రజోగుణం ఉంటే కనుక కొంచెం తగిలింతే దానికి ఏంటి పచ్చళ్ళ గిచ్చలు ఇటువంటి తగిలింతే బీపీలు వచ్చేసిన వాళ్ళు వద్దులేండి, మళ్ళీ మొదలెట్టకండి. ఆరోగ్యం మహాభాగ్యం. అంచేత బీపీలు ఎక్కువగా ఉన్నవాళ్ళే మొదలెట్టద్దు. సాధనతో ప్రయోగాలు చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఇప్పటికే ఎవరైనా ఏమైనా అన్నా కానీ, అవమానాలు పాలు చేసినా కానీ వాళ్ళ పట్ల కొంచెం కూడా మనసులో ద్వేషభావం లేనప్పుడు ఇటువంటి పనులు చేయండి, ప్రయోగాలు చేసుకోండి. లేదండి వాళ్ళు తిట్టినప్పుడు గ్యాప్ వస్తుందండి, ఒక 6 రోజుల దాకా మర్చిపోలేకపోతుందంటే అప్పుడప్పుడే పచ్చళ్ళే ముట్టుకోవద్దు. ఏ పచ్చడి లేనప్పుడే, అంటే బ్లడ్ ఉడుకుతూ ఉంటుంది కదా పచ్చడి తింటే. వయసులో తెలియదు, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. అదే ఉడుకుతూ ఉన్నప్పుడే అంటే నీకు ఇప్పుడే నువ్వు అవమానం తట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు పచ్చళ్ళగా నిజమాసలు మీరు ఎవరు తింటలేదు, అదృష్టమైతే బాగానే ఉంది. ఇప్పుడు ఏమి తిన్నప్పుడే ఒక అన్న మాట వారం 10 రోజుల దాకా మర్చిపోలేకపోతున్నారంటే ఎన్ని తింటే 6 నెలలు మర్చిపోరు. ఎందుకండి అంచేత అటువంటి వాటిలోకి వెళ్ళకండి. ఎప్పుడు వెళ్తారంటే మనం పండేమో పర్లేదు అనుకున్నప్పుడు వెళ్ళండి. అది ఇప్పుడు ఓంకార తంత్రం చేసుకుని పాట నైవేద్యంగా పెడతారు. మనకి లతమ్మ గారు కూడా చాలా బాగా పాటలు పాడుతున్నారు. భగవాన్ తరపున వారికి ఇవాళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం వారి తరపున. ఇంచేతంటే చాలా చక్కటి సాహిత్యం చేస్తున్నారు భగవాన్. గృహిణులు అయ్యి ఉండి చాలా బాగా పాడుతున్నారు. అంటే ఓంకార తంత్రం అంటే ఏంటి? ఓంకారం చేసుకుంటూ లోపల హృదయంలో దిష్టి నిలిపి నేను 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 అని 3 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత ఎక్కడ దిక్కు నిలబడద్ది, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నేను ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవాలి. ఇది ఎవరిచ్చారు? ఈ తంత్రాన్ని ఎవరిచ్చారు? అంటే భగవానికి ముందు కుమారస్వామిగా పుట్టాడు కదా ఎవరు?
సనత్ కుమారుడు నారదుడికి ఇచ్చాడు. నారదుడు ఆ విధంగా జ్ఞానం అయ్యాడు. ఈ తంత్రం ఓంకార తంత్రం చేసి జ్ఞానం అయిపోయాడు. అంటే ఇదంత గొప్పది. మనం సరిగ్గా వినియోగించుకుంటే మనం కూడా జ్ఞానాన్ని పొందేయచ్చు. మనం సరిగ్గా వినియోగించుకోవాలి దాన్ని. ఏంటది? ఓంకారం చెప్పుకుంటూ నేను 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 అని 3 సార్లు అనుకోవాలి. అనుకుని అంటే 3 సార్లు ఎందుకు అనుకోవాలంటే నిష్ట కుదరటం కోసం. అక్కడి నుంచి నేనెవరో, నేను ఎక్కడి నుంచి వస్తుంది, నేనెవరో, నేను ఎక్కడి నుంచి వస్తుంది అనుకో. అలాగే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గాలి పీల్చుకుంటారు. ఆ గాలి పీల్చినప్పుడు మర్చిపోతారు. అప్పుడు కూడా అనుకోవాలి నేను ఎవరిని అనుకోవాలి. అంటే ఈ ఓంకార తంత్రం చేసినంతసేపు కూడా నేను ఎవరని చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు మీరు కొంతసేపు నాతో పాటు కలిపే చెప్పేద్దరు, కానీ తర్వాత పాట పాడతారు. ఈ రెండు కూడా అనుసంధానించాలి. ఈ రెండు కూడా అనుసంధానించాలి. అలా సరిపోద్ది. మీకు ఈ నాదం తెలిసిపోద్ది. దీంట్లో ఒక వైబ్రేషన్ వెళ్తున్నట్టు తెలిసిపోద్ది. దీంట్లోంచి దీంట్లోకి వైబ్రేషన్ వెళ్తున్నట్టు తెలిసిపోద్ది. అలా వెళ్తే మీకు అదృష్టవంతులే. మీరు తొందరగా అభ్యాస్తుందని అర్థం. అంటే జీయమలు అవుతుంది చూసారా, అలాగా ఒక సన్నటి చక్కటి ఒక మధురానుభూతి మీకు వెళ్తుందా. తర్వాత హృదయం అంతా పొంగుద్ది. అసలు దేహం ఉందా లేదా అనిపిస్తుంది. ఒక ఆనంద సముద్రమా దేహం ఇది అని అనిపిస్తుంది మీకు. शांति शांति శాంతి. ఈ ఓంకార తంత్రం చేసుకున్నప్పుడు శాంతి మంత్రం చెప్పుకోండి. చివరిగా ఒక మాట, విష్ణుమూర్తికి విష్ణు సహస్రంలో వస్తుంది బ్రాహ్మణ ప్రియ అని. అంటే బ్రాహ్మణులు అంటే ప్రియం ఎవరికి? విష్ణుమూర్తికి. మరి ఏ బ్రాహ్మలో? భీమవరం బ్రాహ్మల, లేకపోతే గునుపూడి బ్రాహ్మల? ఏ బ్రాహ్మలో? ఏ బ్రాహ్మణులు విష్ణుమూర్తికి? లేకపోతే భూమి మీద ఉన్న అందరు బ్రాహ్మలోనా? భూమి మీద ఉన్న అందరు బ్రాహ్మణులు అంటే మరి ఇండియాలోనే ఉన్నారు బ్రాహ్మణ్స్. అమెరికాలో బ్రాహ్మణ్స్ ఉండరు, అక్కడ వర్ణాలు లేవు. ఆస్ట్రేలియాలో బ్రాహ్మణ్స్ ఉండరు, అక్కడ వర్ణాలు లేవు. ఆఫ్రికాలో బ్రాహ్మణ్స్ లేరు, అక్కడ వర్ణాలు లేవు. అంటే విష్ణుమూర్తికి భారతదేశంలో ఉన్న కొందరు మనుషులు అంటేనే ఇష్టమా? మరి ఎందుకు పెట్టారు ఆ మాట? బ్రాహ్మణులు అంటే అర్థం ఏం చెప్పిందంటే శాస్త్రం, గుర్తుపెట్టుకోండి. మీరందరూ బ్రాహ్మణులు అయ్యారో లేదో తెలుసుకోండి. ఎవరికైతే నింద, ఎవరి చెవులకైతే నింద విషతుల్యంగా అనిపిస్తుందో, నింద విషతుల్యం కాదు, ఏంటది? పొగడ్త విషతుల్యంగా అనిపిస్తుందో, నింద అమృతతుల్యంగా అనిపిస్తుందో, ఎవరికైతే నింద అంటే ఏంటి? తిట్టడం కదా. తిట్టడం, ఎవరిని తిడితే అది అమృతతుల్యంగా అనిపిస్తుందో, అంటే నాలో ఏదో లోపాలు ఉన్నాయే, లోపాలు సరిచేసుకుందాం, లోపాలుంటే సరిచేసుకుంటే అవకాశం వీళ్ళ ద్వారా ఇచ్చాడు ఈశ్వరుడు, లోపాలు సరిచేసుకుందాం అనుకుని లోపాలుంటే సరిచేసుకుంటారు. అబ్బాయి ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు, ఎంత మంచి వాళ్ళు, నా లోపాలు తీసేయటానికి వీళ్ళు సహకరించారు, వీళ్ళ జీవితాంతం రుణపడి ఉంటాను నేను
అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు తిట్టి వీళ్ళకి వర్తించదు అనుకోండి, వీళ్ళ లోపల నిజంగానే లోపాలు లేవనుకోండి, అయ్యో వాళ్ళు అన్నారులే పాపం వాళ్ళ లోపల అవి ఉండి ఉంటాయి మనకు వద్దులు అయ్యి అని చెప్పి, అంటే ఎవరికైతే నింద అమృతతుల్యంగా ఉంటుందో తీసుకుంటారో, అలాగే పొగడతా విషతుల్యంగా అనిపిస్తుందో. ఎవరన్నా పొగిడితే ఇదేంటి వీళ్ళు ఎలా పొగిడారు, నేను జాగ్రత్త అవస్థలో బాగానే ఉన్నాను, స్వప్నావస్థల్లో ఇంకా మోహం వచ్చేస్తుంది కదా నాకు అని గాంధీ గారు అనుకున్నారు కదా, అలాగనమాట. నేను స్వప్నావస్థల్లో కూడా మంచిగానే ఉన్నానా, నాకు స్వప్నంలో మోహం రావట్లేదా, కామం రావట్లేదా, ఇష్టవచనం ఉండట్లేదు నేను స్వప్నంలో. ఇంకా స్వప్నంలోనే అలాగ ఉన్నప్పుడు ఇంకా గాఢ నిద్రలో ఇంకా అలాగ ఉంటుంది, నా లోపల ఏం పోయింది, ఏం పోలేదు కదా, కానీ పొగుడుతున్నారు. ఈశ్వర వీళ్ళు పొగడటం వల్ల నా అహంకారం ఊపిపోద్దయ్యా, దయచేసి పొగిడించొద్దు. ఒకవేళ పొగిడినా కానీ నా చెవుల్లోకి ఎక్కనోకు, నువ్వు ఆ చెవుల్లోకి ఎక్కనోకు. జపం బాగా చేసుకునే వాళ్ళకి రక్షణ కవచం ఉంటుందని చెప్పారు కదా భగవాన్. ఆ రక్షణ కవచం వచ్చేస్తే మీకు ఎవరైనా పొగిడినా కానీ ఒక గంట సేపు పొగిడి ఆ తర్వాత ఏదన్నా పని మీద వచ్చారనుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి అంటారు అనుకోండి, వాళ్ళ గంట సేపు పొగిడింది మీకు వినపడదు, ఆ సంతకం పెట్టండి అన్న మాట వినపడద్దు, సంతకం పెట్టేస్తారు, వినపడదు. ఇప్పుడు మనకి ఎన్నో ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, మైండ్ ఫిల్టర్ చేసేస్తుంది. ఇప్పుడు మంత్రయుక్తం అయింది కాబట్టి మనసు, అంటే మంత్రం చేయగా మంత్రయుక్తం అయితే నీకు సాధనకు అనుకూలంగా ఉండే మాత్రం లోపల పంపిస్తుంది, అనుకూలంగా లేని వదిలేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. అంటే ఈ కొన్ని తొడుక్కుంటారు సైనికులు, బుల్లెట్ తాగాల్సినా కానీ బుల్లెట్ లోపలికి వెళ్ళదు. అలాగా బుల్లెట్ ప్రూఫ్ లాగా బ్యాట్ ప్రూఫ్ కింద పనిచేస్తుంది ఏంటి మంత్రం. అంచేత మీరు విష్ణుమూర్తికి ఇష్టమైన వారా కాదా అంటే చూసుకోండి, బ్రాహ్మలా కాదా అంటే, బ్రాహ్మణ్స్ అంటే ఎవరు ఇక్కడ, మిమ్మల్ని ఎవరైనా పొగిడితే వాళ్ళ మీద కోపం వస్తుంది అనుకోండి, బ్రాహ్మణులు కాదు, ఇంకా రాజులు వయస్సులు శూద్రులు అనే అర్థం. వాళ్ళ మీద మీకు ఇష్టం కలిగింది అనుకోండి, ప్రేమ కలిగింది అనుకోండి, అయ్యో మన మేలుకోరు చెప్పారు వీళ్ళు అని అనిపించింది అనుకోండి, నిజంగా వాళ్ళు తిట్టిన తిట్టు ఆ లోపం మీలో ఉందా లేదో చూసుకున్నారు అనుకోండి, ఈశ్వరుడు వాళ్ళని ఉపయోగించాడు నన్ను తరింప చేయటానికి, నాలో పవిత్రతను నింపడానికి అని చెప్పి వాళ్ళకు కూడా మీరు రుణపడి ఉంటారు. ఒకవేళ ఆ లోపం మీలో నిజంగా లేదనుకోండి, మనకి ఇంకా సహనం అవసరం అన్నమాట. సహనం వచ్చేదాకా ఎవరిలో ఒకరి చేత ఆడిస్తానే ఉంటాడు ఈశ్వరుడు, ఎవరిలో ఒకరి చేత. అంతేగాని నేను కష్టాల పాలు చేసేద్దామని కాదు. నీకు బిందు ఉంది, ఈశ్వరుడి దగ్గర సముద్రం అంత ఉంది, ఆకాశం అంత ఆనందం ఉంది. ఈ ఆకాశం అంత ఆనందాన్ని బిందులో పూసేద్దాం అంటే ఎలా కుదురుతుంది? అంచేత నీ మనసు విశాలం అవ్వాలి. ఎంతమంది దూషణ చేసినా, ఆఖరికి పొడి చేసిన, పిస్టల్తో కాల్ చేసినప్పటికీ కూడా గాడ్సే మీద గాంధీ గారికి ప్రేమే ఉంది కానీ ద్వేషం లేదు. అంటే రామనామం చేసి రామగుణాలు వచ్చేస్తున్నాయి ఆయనకి. ఆయన మర్యాద పురుషోత్తముడు అయిపోయాడు. అంచేత ఇంకెవరి మీద ద్వేషం లేదు. ద్వేషం ఉంటే మనం ద్వేషించగలం, కానీ ద్వేషం లేకపోతే ఎలా ద్వేషించాం? మన దగ్గర ప్రేమ ఉంటే ప్రేమనే పంచిపెడతాం. ఈ ప్రేమ ఎలా వస్తుంది? మీరు అరుణాచల శివ చేసుకున్నారనుకోండి, ఆ అరుణాచలేశ్వరుడి పట్ల మీకు ప్రేమ నెమ్మదిగా పుడద్ది, భక్తి పుడద్ది. ఆ భక్తే, ఆ ప్రేమే మనుషుల మీద అందరి మీద పనిచేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మీరు రిటర్న్స్ ఏం ఆశించకుండా వాళ్ళకి ఏదోటి చేయాలి, ఏదోటి ఉపకారం చేయాలి అనిపిస్తుంది మీకు. ఏదోటి పెడతాం, అయ్యో పెడతాకి ఏమీ లేదండి మన చేతిలో అనిపించేస్తుంది. ఏమి పెట్టలేకపోతే కనీసం ఒక మంచి మాట అన్నా చెబుద్దాం వాళ్ళకి. మంచి మాటలు నువ్వెవరు చెవటకు, నువ్వేమైనా గురువేమని చెప్పించాడు నీకు అంటే, పోనీ అలా లేకపోతే పోనీ ఏం చేస్తాం, ఒక మృదువైన మాట మాట్లాడతాం వాళ్ళతో, ఇతరులు సంతోషించేలాగా మాట్లాడతాం. ఒక మాట అయినా ఒక మృదువుగా మాట్లాడితే వినసొంపుగా ఉంటే మంచిదే కదా. అంటే మీరు బ్రాహ్మణులు అయ్యారా లేదా వచ్చే సత్సంగానికి మీరు చూసుకోండి. మేము బ్రాహ్మణులు అన్న వాళ్ళు చెయ్యి ఎత్తండి, చెయ్యి ఎత్తలేరు నిజంగా బ్రాహ్మణులు అయితే. ఎంచేత వారం రోజులకు అయ్యేది కాదు ఇది, కొన్ని సంవత్సరాలు పడతాయి. నిజంగా చెయ్యి ఎత్తేసారు అంటే వాళ్ళు ఏ సాధన చేయలేదని అర్థం, వాళ్ళకి ఏ పరీక్ష ఈశ్వరుడు పెట్టలేదని అర్థం. కానీ బ్రాహ్మణ ప్రియ అంటే విష్ణుమూర్తికి మీరు కొబ్బరికాయలు కొట్టేసినంత మాత్రం ఇష్టమైపోరు. ప్రదర్శనాలు శనివారం చేసినంత మాత్రం ఇష్టమైపోరు. శనివారం ఉపవాసాలు చేస్తారు కొంతమంది, అది మంచిదే, అంత మాత్రం చేత ఇష్టమైపోరు.
కొంత ఇష్టం అవుతారు. ఎక్కువ ఇష్టం అవ్వాలంటే తిట్టిన వాళ్ళని ప్రేమించండి. ఆ లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి. శుద్ధిని పొందండి, పవిత్రని పొందండి. పొగిడిన వాళ్ళని ద్వేషించకండి. మరి పొగిడితే అది కూడా మన మంచిగే. మనసు ఉబ్బుతుందా లేదా మనకే తెలిసిపోతుంది. బొడగా ఊదితే ఉబ్బిందో తెలుస్తుంది కదా. మనసు ఉబ్బితే బయట వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియపోయి మనకు తెలిసిపోద్ది. ఒకసారి ఏమైందంటే అండి, ఇంకా ముగించేస్తాం, జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెబుతున్నాం. అరుణాచల్ వెళ్ళినప్పుడు రామ్ శరత్ కుమార్ అని ఒక ఆయన జ్ఞాని, ఆయన పేరు యోగి రామ్ శరత్ కుమార్. ఆంధ్రాశ్రమం తీసుకొచ్చారు నాన్నగారు. భక్తులు ఒక 200 మంది పైన ఉన్నాం. ఆయన భక్తులందరినీ కూడా ఆ యోగి రామ్ శరత్ కుమార్ పాదాలు పట్టించి దండం పెట్టిస్తున్నారు. మేమందరం లైన్లో ఉన్నాం. వీళ్ళ దండాలు ఆడుతుంటే ఆయన ఇంత పొట్ట ఉండండి నవ్వేసుకుంటున్నాడు. ఆయన మనకు గురువు అంటే ఇష్టం ఉండవచ్చు, కానీ మన గురువు కాని వాళ్ళ పట్ల ఒక సులకన భావం ఉంటుంది. ఈ ఏడి జ్ఞానం ఏంటంటే బాబు, దండాలు ఎడితే పొంగిపోతున్నాడు వీడు. అలా యోగి అంటున్నారేంటి? యోగే కాదు అసలు, దండాలు ఎడితే పొంగిపోతున్నాడా అని రాజుగారు నేను ఆ పక్కన ఉన్న వాళ్ళతో అనుకుంటున్నాం. పక్క వాళ్ళు ఎవరు వెనకుండా మాలో మేము నేనేం నిర్ణయించుకున్నానంటే పొరపాటును కూడా దండం పెట్టవద్దు. అక్కడికి వెళ్ళి నాన్నగారి పాదాలు పెట్టేద్దాం. అది పెట్టకూడదు అని చెప్పి పొంగిపోతున్నాడు. సరే అందరూ ఆయన చెప్పినట్టే యోగి గారికి పెట్టేస్తున్నారు. నేను మాట అంటే మాట ఇంకా మనసులో నిర్ణయించుకున్నాను. నాన్నగారు పెడతా ఉంటే ఆ చేతులు పట్టుకెళ్ళి ఆయన పాదాలను పెట్టించారు. ఆయన పట్టుకుని ఆయన పాదాలను పెట్టించారు. అప్పుడు పెట్టించారంటే ఏదో అర్థం ఉంది అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత పట్టుదల వదలకుండా ఆయనతో పాటు ఈయన కూడా పెట్టేసాం. మనకు ఆయన పెడితేనే కానీ తృప్తి ఉంటుంది. మరి ఎవరి గురువుకి వాళ్ళ తృప్తి కదా. మరి కూర్చున్న తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఒక 6 రోజులు గుజ్జున్నూరులో మీటింగ్ జరిగిందండి. నిజంగా ఎంత అజ్ఞానమో కదా మంది అనిపించింది. ఆ మీటింగ్లో ఏమన్నారంటే, రామ్ శరత్ కుమార్ గారిని అడిగానండి, ఏమంటే ఎందుకు నవ్వుకుంటున్నారు మీరు? ఎంత నవ్వు వచ్చేస్తుంది, మీ నవ్వు చూస్తుంటే మాకు నవ్వు వచ్చేస్తుంది, అందరూ నవ్వేసుకుంటున్నారు, ఎందుకు నవ్వుతున్నారు మీరు అంటే, వీళ్ళు దండాలు ఎడుతున్నారు కదా, ఇదంతా నిజమేమో అనిపిస్తుంది నాకు. ఇదంతా నిజమేమో అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఇదంతా లోకం కలకందే ఉంది, ఇప్పుడు నిజమేమో అనిపిస్తుంది నాకు. అంటే నిజం అనిపిస్తుందా? ఈ బోడికాళ్ళకి దండాలేంటి అనిపిస్తుంది నాకు. అంటే తలంపుగా చూస్తున్నాడు వాడు. యోగే కదా జ్ఞాని. ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఇంకొక జ్ఞానే ఉండాలి. మళ్ళీ ఉండాలి సరిపోం. ఇంక చాలా బాధ కలిగింది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన మీద నాకు సదభిప్రాయం లేదు. ఎంచేత విగ్రహం వెనకాల ఉంది, ఎదురు కుర్చీ వేసుకున్నాడు. ఆయన చేతులు ఎప్పుడు శార్మినార్ చేయరట్టు ఉంటుంది, అసలు ఆరదది. ఒకటి అయిపోయిన వెంటనే ఇంకోటి తగిలించేస్తారు. ఆ విగ్రహం చుట్టూ తిరుగుతున్నారు అందరూ. ఆయన పక్కన కూర్చున్నాడు, ఫ్యాన్ వస్తుంది. చుట్టూరు భక్తులు కూర్చుని ఆయన నామాన్ని చేస్తున్నారు. ఈలోపు భక్తులు మేము వెళ్ళే ముగ్గురు ఆ ఇద్దరు తిరుగుతున్నారు. నేను ఆ రాతి విగ్రహం చుట్టూ ఏం తిరుగుతామలే, ఈ సిగరెట్ కాల్ చేయకూడదు, జోలికి మనం వెళ్ళొద్దు, మన నాన్నగారు సరిపోతారు, ఊరికనే వచ్చాం చూసాం వెళ్దాం ఇంకంతే. అంటే ఈ సంఘటన జరగముందు అది. అంతకుముందు ఆయన మీద నాకు భేదభావం ఉంది. ఫస్ట్ ఒకటి తిరిగినప్పుడు నేను చూడలేదు, కానీ ఒకటి తిరుగుతున్నప్పుడు చూశాను. ఎప్పుడైతే ఒక ప్రదర్శన చేసి ఆ రాతి విగ్రహం పాదాలు ముట్టుకున్నారో, స్వయంగా ఈయన పాదాలు ముట్టుకున్నట్టు ఇలాగ అంటున్నారు. చేతిలో చేరేటట్టుగా ఇలాగ అంటున్నారు, ఇలాగ అంటున్నారు. కరెక్ట్గా చుట్టూరు తిరిగి ఆ పాదాలు ముట్టుకున్నప్పుడు మళ్ళీ ఇలాగ అన్నారు. 3 సార్లు గమనించాను. అబ్బో ఏదో ఉంది ఇక్కడ, మనం అంచనాకు దొరుకుతలేదు, ఇది మన బుర్ర సరిపోదు ఇక్కడ అని చెప్పి అప్పుడు నేను కూడా వెళ్ళాను. ఫలితం పోదు కదా, లేకపోతే పవర్ ఉందని తెలిసిపోయింది, ఫలితం పోదు కదా. మరి అటువంటి వారు ఆ దేహంతో ఉండగా ఆ పాదాలను పట్టుకున్నాం. అంటే రాతి విగ్రహాన్ని పట్టుకున్నా కానీ ఆయన పట్టుకున్నట్టే, గుళ్ళో రాతి విగ్రహానికి దానం పెట్టినా కానీ దేవుడి దానం పెట్టినట్టే. అదే అంటే ఈ సంఘటన జరగకముందు అదనమాట. పోనీ ఎలా జరిగింది కదా, బుద్ధి తెచ్చుకోవాలి కదా, నవ్వేసి అంటున్నాడు అని చెప్పి దీనికే పొంగిపోతున్నాడు. ఈ పొంగి ఉన్నవాడు ఇంకా యోగి అంటే అనిపించింది.
అలాగా ఎన్నోసారి బాల్తో పడ్డా ఉండే. ఇక మీద కూడా బాల్తో పడవేమో అనుకోకూడదు, ఎప్పటికైనా బాల్తో పడవచ్చు. మహమ్మద్ ప్రవక్త చెబుతారు, ఇంకా చావు వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా మాయ ఏమైనా ఆడిస్తుందేమో అని చెప్పి జాగ్రత్తగా ఉండాలంట. చావు వచ్చేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇంకెలాగో వచ్చేసి తీసుకెళ్ళిపోతుంది, సావు మనల్ని మృత్యువు మనల్ని ఒడిలోకి తీసేసుకుంది, ఇప్పుడు మాయ ఆడించదు అనుకోకూడదంట. మరి అంత పెద్దవాడు చెప్పాడు అంటే ప్రాణం పోయే టైంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి అని ఆయన చెప్తారు. సాధకుల కోసం చెప్పిన జ్ఞానయోగికి ఈ సృష్టి అంతా కూడా ఎలా కనిపిస్తుంది? ఒక స్వప్నంగా కనిపిస్తుంది. ఎంచేత స్వప్నంలోంచి బయటపడ్డం మనం అందరం. జ్ఞానయోగి ఏమవుతాడు? ఈ ఇళ్ళలోంచి కూడా బయటకు వచ్చేస్తాడు. వాడికి స్పష్టంగా తెలుస్తుంది, వాడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఉనికిగా ఉన్నట్టు తెలుస్తుంది వాడికి. అది ఆనంద సముద్రం అని తెలుస్తుంది, అది అంతటా ఉండడం తెలుస్తుంది, ఒక దేహానికి పరిమితం కాదని తెలుస్తుంది. ఇన్ని దేహాలు లేవు, ఇన్ని దేహాల ద్వారా కనిపిస్తున్నది ఈశ్వరుడే, వేరు కాదు అని వాడు తెలుస్తుంది. ఆ స్థితి వచ్చే వరకు కూడా మనం సాధన చేయవలసిందే. ఇప్పుడు లతమ్మ గారు మీరు కూడా పాటను నివేదించండి, తర్వాత ఇంకా నేరాధన ఉంది కదా.